గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో కుజుడు ఉండడం వల్ల, అలాగే 3వ తారీఖు 4వ తారీఖులో చంద్రుడు కూడా ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రమంగళ యోగం కింద వస్తుంది. ఎందుకంటే కుజుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో కలిసాడు కాబట్టి విపరీతంగా ఒక యోగంగా ఉంటుందండి. శని దృష్టి ఉన్నప్పటికీ చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అయినా కూడా చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉండడము, ప్రతి పనిలోనూ విజయం సాధించడము, కార్యోత్సాహం అంటారు సార్, ఆ కార్య విజయం అలాగే మీకు ఉండడానికి అవకాశం ఉందండి. 3, 4 తారీఖుల్లో మీకు చాలా బాగుంది. బహుశా మీకు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలవచ్చు అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాలు మెయిన్ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. కానీ చాలా తెలివైన వాళ్ళు మీరు. పెద్ద కుటుంబం అండి మీకు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంది, ధైర్యం ఎక్కువ, ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ సెకండ్ భావం చూసుకుంటేనంటే అద్భుతమైన ప్లానెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రవి బుధులతోటి గురు శుక్రుడు, చంద్రుడు. యాక్చువల్లీ చంద్రుడు 5వ తారీఖు 6వ తారీఖు వస్తాడండి. ఇప్పుడు రవి బుధులు గురించి చెప్పుకుందాం. రవి బుధులు కనుక ద్వితీయ భావంలో ఉంటే ఫైనాన్స్ సైడ్ బాగా డెవలప్ అవుతారండి. అలాగే గణిత శాస్త్రజ్ఞంలోను, గణితంలోను, ఫైనాన్స్ సైడ్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాటిల్లో విద్యలో బాగా రాణిస్తారు. గురుడు కూడా ఉండడం వల్ల ధనయోగం బాగుంటుందండి. అధికమైన ధనయోగం ఉంటుంది. చదువు బాగా వస్తుంది. వస్త్రాలు కొనుక్కుంటారు. అలాగే ఆభరణాలు ఉంటాయండి. సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ చెప్తాం. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటి? సినిమా రంగంలోనూ, కళారంగం ఉంటుంది సారా, సంగీత సాహిత్యం అంటారు, కళారంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. అలాగే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. చదువు బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉందండి మీకు. గురుడుతో కలిసిన బుధుడు ఉన్నాడు. గురుతో కలిసిన బుధుడు ఇంత చెప్పినట్టుగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉండడం, బాగా తెలివిగా ఉండడము, మంచి మార్కులతో పాస్ అవడము, ఇలాగా బాగా బుధ గురుల కాంబినేషన్, బాగా తెలివితేటలు ఉండడము, మాట కటువుగా ఉండడము, సామాన్యంగా బతకడం కంటే గొప్పవాడిగా బతకాలని ఒక ఆశయం కలిగి ఉండడము, నైపుణ్యం మీకు బాగా కలిగి ఉండడం, ఎన్ని బాగున్నాయండి మీకు. అంతేకాకుండా మీకు కళలో నైపుణ్యం ఉంటుందండి. కళలో నైపుణ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రజాసేవ, ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువగా ఉంటాయి మీకు. అంతేకాకుండానండి ఒక రాష్ట్రాధిపతి తోటి ఒక ఉచ్చ స్థానాధిపతి చంద్రుడు 5, 6, 7 తారీఖులు కూడా ఉండడం వలన మీకు ఒక అఖండమైన రాజ్యం కలగబోతోంది. అంటే ఫైనాన్షియల్గా మీకు బాగా ఇంప్రూవ్మెంట్ కలగబోతోంది. అంటే ప్రమోషన్స్ రావడము, ఉద్యోగం రావడము, తలముకు వచ్చే ఆదాయం రావడము, ఒక విధంగా ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండేట్టుగాను ఉంది. అంతేకాకుండా రండి 4th హౌస్ లార్డ్ చంద్రుడు అయ్యాడు. ఉచ్చ స్థితిలో ద్వితీయ భావంలో ఉన్నాడు. 5, 6, 7 తారీఖులో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అంతేకాకుండా మీకు 3rd భావంలో చంద్రుడు ఉన్నాడు 8వ తారీఖు. అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చెల్లెల్ని కలుస్తూ ఉంటారు, మీ తోబుట్టువులను కలుస్తుంటారు అంతే కదా. అంతేకాకుండా మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు ఎక్కువగా న్యూస్ అంటారు సరే, న్యూస్ గ్యాదరింగ్ అంటారు కదా, అలాగా మీకు న్యూస్ బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆసక్తి ఎక్కువ. న్యూస్ గ్యాదరింగ్ చేయాలంటే ఆసక్తి ఎక్కువ. అలాగే మీకు ఆభరణాలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే పంచమ స్థానాన్ని, అలాగే 4th హౌస్ లార్డ్ చూద్దామండి. 4th హౌస్ లార్డ్ చదువు ఇచ్చేవాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అందుకని ఒక 2వ తారీఖు మాత్రము 4th హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చదువు రీత్యా ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే మీ చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, చదువు రీత్యా అద్భుతంగా ఉండడము, మదర్ గారికి పరిస్థితి బాగుండడము, రైతులకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పుత్రిక సంతాన యోగం ఉందండి మీకు, అద్భుతంగా ఉన్నారు. కాకపోతే సంతానం విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 6వ భావంలో కేతువు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. గురు దృష్టి సంపూర్ణంగా ఉండడం వల్ల 6వ భావం చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే మీ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే మీరు ఏ ఎగ్జామ్స్లో రాసినా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 7వ స్థానాన్ని కుజచంద్రుడి కాంబినేషన్ వలన చూడడం వలన 7వ భావం విశేషమైనటువంటి ధనయోగము, అలాగే వ్యాపారం ద్వారా ధనయోగం ఉంటుందండి. భార్యాభర్తల విషయంలో అనురాగం అద్భుతంగా ఉంటుంది. సత్సంబంధాలు ఎక్కువ ఉంటాయి మీకు జనాలతోటి. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు మీరు. అలాగే దీన్ని 7వ స్థానం మనం అదృష్ట స్థానం కూడా అంటాం కాబట్టి భార్య వలన, అలాగే మీ బిజినెస్లో పార్ట్నర్స్ వలన అద్భుతం కలుగుతుంది మీకు. అలాగే భాగ్యస్థానాన్ని భాగ్యాధిపతి కూడా మీకు ద్వితీయ భావన ఉండడం వల్ల 2nd హౌస్ 9th హౌస్ లార్డ్ విపరీతమైన విద్య వస్తుందండి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. స్నానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తారు. మీ బిజినెస్లో బాగా రాణిస్తారండి. అవి ఫైనాన్స్ అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ అవ్వచ్చు,
ఈ వెండి వ్యాపారాలు కానీ, అలాగే ఫార్మా రంగం ఆ వ్యాపారాలు కానీ, స్టేషనరీ, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, వీటివన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు. అలాగే 10th హౌస్ని కూడా మీకు గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. అందువలన మీ ఉద్యోగం భద్రత సేఫ్గా ఉంటుందండి. ఆడవాళ్ళకి చెప్తున్నాడు మీకే, ఎక్కువగా మీరు కష్టపడండి, డెఫినెట్గా కష్టపడుతున్నారు, ఉద్యోగాలు వస్తాయి మీకు. ఫైనాన్స్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంది. అదే మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటే ఆ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వాడికి ఆల్రెడీ అద్భుతంగా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్ బాగుంటుందండి. 3వ తారీఖు 4వ తారీఖుని కూర్చొని కాంబినేషన్ వల్ల రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, కానీ ధైర్యంగా ముందుకెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. 11 బాగుంది సరే, అంత మంచివాడు కాదండి, ఎందుకంటే బాధ కూడా అవుతాడు మీకు. సో ఎప్పుడు కూడా ఏదో నిరుత్సాహము, కోల్పోతున్నట్టుగా ఉండడము, ఆనందంగా ఎంత ఇన్ని ఉన్నా కూడా మీకు ఏదో ఒక వెలితిగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అది చిన్న ఇబ్బందికరమైన వాతావరణం. కానీ చంద్ర రాహువులు 2వ తారీఖు మాత్రం చంద్రుడితో కలిసిన రాహు విదేశీ పర్యటన చేయిస్తాడండి, సముద్ర స్నానాలు చేయిస్తాడు, విదేశాలు వెళ్ళేట్టుగా చేస్తాడు. అలాగే రాహు ఒక్కడే 3వ తారీఖు నుంచి ఉంటాడు కాబట్టి 8వ తారీఖు వరకు కూడా, అంటే రాహు ఇండివిజువల్గా ఉంటాడు కాబట్టి ఆ ఇండివిజువల్ రాహు మంచివాడు కాదు. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, అనారోగ్య సమస్యలు ఉండడము, లేకపోతే ఇంట్లో బాధలు ఉండడము, శరీర బాధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. వృషభ రాశి వాళ్ళకే మీ రాశిలోనే రవి, బుధ, గురు, శుక్ర, చంద్రులు ఉన్నారండి. అద్భుతం, అదొక గొప్ప అదృష్టం కూడా చెప్పచ్చు. ఎందుకంటే మీ రాశిలోనే అంతమంది ప్లానెట్స్ ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీరు కోరిన కోరికలు, మంచి కోరికలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఉద్యోగం రావడము, పెళ్లి సంబంధాలు కుదరడము, ఒక విధంగా ఒక యోగం ఉందండి. పైగా మీకు 3rd హౌస్ లార్డ్ చంద్రుడు కూడా మీ రాశిలోనే ఉండడం వల్ల 5, 6, 7వ తారీఖులు కూడా మీకు శుక్రుడితో కలిసిన చంద్రుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడండి. అంటే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉత్సాహపరిచేట్టుగా ఉండడము, ఆనందంగా ఉండడము, ప్రతి విషయంలోనూ కార్యసిద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 8వ తారీఖు చంద్రుడు మీ ద్వితీయ భావంలోకి వస్తున్నాడు, ఫైనాన్షియల్గా డెవలప్ చేస్తాడండి, అందులో డౌట్ లేదు. అద్భుతంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. 4th భావాన్ని కూడా కుజుడు చూడడం వలన ఖచ్చితంగా ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది, భూములు. అలాగే మీరు కొంతమంది ఇళ్ళు కొనుక్కుంటారు, కొంతమందికి ఏమో వాహన యోగం, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతం. అంటే ఫిక్స్డ్ ఎసెట్స్ అంటాం కదా, ఎసెట్స్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు చాలా బాగా వస్తుందండి. రైతులకు కూడా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. పంచమస్థానంలో కేతువుకి గురుదృష్టి ఉంది. సత్సంతానము, ఆడవాళ్ళు పుట్టడానికి అవకాశం ఉందండి. పుత్ర జననాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ, ప్రాఫిట్స్ వస్తాయి. స్పెక్యులేషన్ అంతే కదండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో వాళ్ళకి బాగా ఎక్కువ అభివృద్ధి ఉంటుందండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారుల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా బాగుంటుంది, కొరియోగ్రాఫర్స్ కూడా, వీళ్ళందరికీ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. టెలివిజన్ రంగంలో కూడా అంతేనండి, వాళ్ళ యాక్టర్స్కి, డైరెక్టర్స్కి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే మీ రాశికి 7వ స్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. 7వ స్థానానికి గురుడు చూడడం వల్ల విశేషమైన యోగం. అంటే అదృష్ట స్థానం అంటాం కదా, అదృష్ట స్థానానికి శని దృష్టి ఉంది. అయినప్పటికీ కూడా మీ అదృష్టం ఎవరు చెడగొట్టలేడు. అందుకనే మీకు భార్యాభర్తల విషయంలో అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇంతకుముందు వచ్చిన సంబంధాలు ఆగిపోయినా కూడా ఇప్పుడు కుదిరి రాబోయే కాలంలో మీరు వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ శుభకార్యాలతో పాటు మీకు ఆనందంగా విహారయాత్రలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల అనురాగం బాగుంటుంది, డ్రెస్సెస్ ఎక్కువ కొనుక్కుంటారు. అలాగే మీకు భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. గురుడు చూడడం వలన భాగ్యం వృద్ధి అవుతుందండి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే ఆడిటర్స్కి తెలుసు కదా, మీకు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్ అంటే మీకు తెలుసు, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అండి బిజినెస్లు చాలా బాగుంటాయండి. మీరు ఏ బిజినెస్ చేసినా అక్కడ ఫుడ్, వస్త్ర వ్యాపారాలు, స్టేషనరీ చాలా అద్భుతంగా ఉంటుందండి, అందులో డౌటే లేదు. మీరు విహారయాత్ర చేయబోతున్నారు, విదేశాలు కూడా వెళ్తారండి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు, ఖచ్చితంగా బాగుంటుంది. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ శని బాగున్నాడు కదా, రాజకీయాలుగా మీరు ఎదుగుతారు. రాజకీయ రంగంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలుస్తారనడంలో సందేహం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అండి దశమలో శని ఉండడం వల్ల సింగరేణి కాలేజీలో, అంటే శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే కొంతమందికి సాఫ్ట్వేర్ రంగం ఉంటారు సరే, సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు కదా, వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు, ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ. రాహుల్ మీకు 11వ భావంలో ఉన్నారు. 2వ తారీఖుని చంద్రుడితో కలిసిన రాహు,
అంటే రాహు చంద్రుడి ఇచ్చే ఫలితాలు కూడా ఇస్తాడండి మీకు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా ఈ చెల్లెళ్ళకి బాగుంటారు. తర్వాత మీకు కళా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఫ్లైట్స్లో ఎక్కి తిరుగుతుంటారు. ఎందుకంటే మీకు లాభస్థానంలో రాహు బాగున్నాడు కాబట్టి విదేశ పర్యటన చేస్తారు, లాభాలు బాగుంటాయి. మీ తోబుట్టువుల వలన మీకు యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లు ఏదైనా సరే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అద్భుతంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు, చక్కగా బాగా రాణిస్తారు. చంద్రరాహులు విశేషమైన సంపదను కూడా మీకు ఇస్తారండి. మీరు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లో రాణింపు ఎక్కువ ఉంటుంది. అలాగే వ్యయ భావంలో కుజుడు 12 ఉండి చంద్రుడితో కలిసి ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్, అంటే మీకు విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే కుజుడు చంద్రమంగళ యోగాన్ని ఇస్తాడండి, విమల యోగాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే సన్మానాలు యోగం ఉంటుంది మీకు సన్మానాలతో వలన. అంతేకాకుండా విదేశాల్లో మీకు బాగా రాణిస్తారు. సన్మానాలు, విదేశాల్లో రాణించడము, అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వడానికే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేయడం వల్ల మీకు విశేషమైన ధన సంపాదన, విశేషంగా మీకు ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి అండి, మిథున రాశి మీ రాశి చంద్రుడు ఉన్నాడు 2nd హౌస్లో ఆడిన రాశి, మీ రాశి లగ్నం, మీ రాశిలో ఉండవాలంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇబ్బంది పడి ఉంటాయి. చాలా బాగుంటారు, తెలివిగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఆస్ట్రాలజర్స్గా ఉన్నారు, మీరు అందులో బాగా రాణిస్తారని మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే గుర్తింపు, గౌరవం బాగా దక్కుతాయి. ఫైనాన్షియల్గా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆస్ట్రాలజర్స్ కాకపోయినా మిగతా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీ రాశి వాళ్ళందరూ కూడా మ్యాథమెటిషియన్స్గా బాగా డెవలప్ అవుతారని మీరు, సినిమా యాక్టర్స్గా బాగా డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే 3వ భావాన్ని కూడా కుజుడు చూడడం వల్ల తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి బాగుంటుంది. మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంటే వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీకు పని అప్ చెప్తే ఆ పనిలో బాగా నిమగ్నం అయిపోయి సక్సెస్ చేసుకుంటారు మీరు. అంతే కదండి, మీకు ధైర్యం ఎక్కువ, మనోధైర్యం ఎక్కువ, బాగా ఎక్కువ ఉంటారు. కానీ మీ చెల్లెళ్ళకి కానీ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కేతు 4th భావంలో ఉండే కురుదృష్టి ఉంది. కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి మీకు, చదువుల విషయంలో బాగా రాణిస్తారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా 4th భావం బాగుందండి. సంగీతంలో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మీకు. అలాగే కొంతమందికి పంట భూములు అంటారు సార్, పంటలు, రైతులు కూడా మంచి అద్భుతమైన లాభాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, మీ ఎడ్యుకేషన్లో చాలా బాగా రాణిస్తారు. వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు 5వ భావం చూడడం వల్ల మీరు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ కొడుకులు కూడా మీరు కలవబోతున్నారు. అయితే కూతుళ్ళు కానీ కలిసే ఉంటారు. మీరు ఏం భయపడే అవసరం లేదు. పైగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి 3-4 తారీఖులో రాజయోగం ఉందండి, ప్రాఫిట్స్ వస్తాయి. అంటే నేను పెట్టమని చెప్పను, బట్ ఆల్రెడీ బిజినెస్లో ఉంటారు వాళ్ళు, చాలామంది ఉన్నారు. దాంట్లో కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు పంచమ స్థానం బాగుందంటే సినిమా రంగం, కళారంగం, స్పోర్ట్స్ రంగం, వీటన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. 3-4 తారీఖుల్లో మంచి యోగం ఉందండి. కళా ప్రతిభ బాగుంది. సంగీతం, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ బాగా అద్భుతంగా ఉంది. రచయితలు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు సాఫ్ట్వేర్ కాదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు కూడా ఉన్నాయి. 7వ భావాధిపతి వ్యయ భావంలో ఉండడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ ఇబ్బంది ఉంటుంది. అయినా గురుడు కేంద్రాధిపత్య దోషి కాబట్టి 12వ భావంలో యోగిస్తాడని మీకు 12వ భావాధిపతితో కూడా కలిసి ఉన్నాడు, శుక్రుడితోటి. సో మీకు భయపడాల్సిన అవసరం లేదు, యోగం ఉంటుంది. ఏదైనా గురుదృష్టి మీకు 8వ స్థానం కూడా ఉంది కాబట్టి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారని మీరు, దానగుణం కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి. తర్వాత వచ్చి ఆదాయం ఉంటుంది. కోర్టు కేసులు ఉంటే మీరు గెలుస్తారు, ఓడిపోరు. గురుదృష్టి 8వ స్థానానికి ఉంది కదా, అంటే గెలుస్తారంటే మీరు మీకు అవకాశాలు, గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కాదండి, అన్ని రంగాల్లోనూ మంచి అవకాశాలు ఎక్కువ. శని భాగ్యస్థానం ఉన్నాడు. శని మంచివాడు కాదు, అంటే మీ రాశికి 9th హౌస్లో ఆడుగా 9th హౌస్లో మంచివాడే. భాగ్యస్థానంలో స్థిరనాడు అంటే వెంకటేశ్వర దర్శనాలు, శివాభిషేకాలు, అమ్మవారి దర్శనాలు చేయిస్తాడండి. గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గురువుగారులు పీఠాధిపతి కలిసే అవకాశాలు, తండ్రి గారికి బాగుండేది చేయడము శని ప్రభావం వల్ల. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడము, శని కారకత్వాల్లో ఉండే బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే కొంతమందికి ఏమో సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఇవన్నీ కదండి, ఐరన్, స్టీలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, గుర్తును చెప్తాను, ఇంకా చాలా ఉండొచ్చు శని కారకత్వాలు, వాటిలో సక్సెస్ అవుతారు. అలాగే దశమంలో రాహు మంచివాడు కాదండి, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు, తగాదాలు తీసుకొస్తుంటాడు, చిన్న ప్రాబ్లమ్స్. పైగా 2వ తారీఖున మాత్రము చంద్రుడితో కలిసిన చంద్ర-రాహువుల కాంబినేషన్. అంటే రాహు చంద్రుడితో కలిసి ఉన్నా, రవితో కలిసి ఉన్నా మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు అని రాసుకోవచ్చు. సరే, మీకు ఏం చేస్తారంటే దశమ రాహు కాబట్టి గంగా స్నానాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫ్లైట్లో తిరగడాలు, విదేశాలు వెళ్ళడం, అయితే మంచి మీ ఉద్యోగాలు సెటిల్ అయిపోవడాలు,
తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ రాహు కారకత్వాలు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఉంటాయి జరా అవి వాటిలో ఉద్యోగాలు సెటిల్ అవుతారు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, లేడీస్కి మీకే మంచి ఉద్యోగాలు వస్తాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు పొలిటికల్ రంగంలో కూడా సక్సెస్ అవ్వబోతున్నారు. ఎందుకని భాగ్యంలో శని, దశమంలో చంద్రరాహువులు మంచిదే కదండి. చంద్రరాహువులు సెకండ్ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా ఉన్నాడు. సో డబ్బులు బాగా వస్తాయండి. 2వ తారీఖున మీకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరిగిపోతుంది. తర్వాత 11వ భావన చూస్తే కుచంద్రుడు 11వ భావాధిపతి 11వ భావంలో ఉన్నాడు, కానీ మంచివాడు కాదు, మ్యాలఫిక్. అందుకని ఇబ్బంది పడతాడు. కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు, చంద్రమంగళ యోగం ఇస్తాడు. అంటే 11వ తారీఖున 3వ తారీఖుని 11వ ఇంటి వాడు 2వ ఇంటి వాడు కలిసి ఉన్నారు. భాగ్యాధిపతి కూడా చూస్తున్నాడు, అంటే విక్కిలి భాగ్యాన్ని ఉంటుంది. అంటే మీకు వాహనాలు కొనుక్కోబోతున్నారండి. అలాగే మీకు కొంతమంది ఫైనాన్షియల్గా స్టేటస్ బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే ఆ బిజినెస్లో దాని డెవలప్మెంట్స్ ఉన్నాయి. భాగ్య, రాజ్య, లాభస్థానం 3 చాలా బాగున్నాయండి మీకు. అలాగే లాభంలో వ్యయభావంలో రఘుబుధులు, అంటే ఎక్కువ రఘుబుధులు వ్యయభావంలో ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువగా ఫైనాన్స్ సైడ్ బాగా ఎక్కువ ఉంటారండి. వాళ్ళు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి, డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ముఖ్యంగా ఆడిటర్స్కి, ఆస్ట్రాలజర్స్కి, లేదా గణిత శాస్త్రజ్ఞులకి, ఇవన్నీ రఘుబుధుల కాంబినేషన్, డాక్టర్స్కి ఇవి బాగుంటుందండి. అలాగే బుధ గురుల కాంబినేషన్ కూడా ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టుగానే ఎక్కువగా మీరు ప్రయాణం చేస్తుంటారు. మాట కటువుగా ఉంటుంది మీది కొంచెం, కానీ మీకు గొప్పగా బతకాలనే తత్వంలో ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఎక్కువగా ఉంటుంది మీకు. గురుబుధుల కాంబినేషను అంతే కదండి. మీకు ఒక ప్రజా సంబంధమైన కార్యక్రమాల్లో ప్రజా సంబంధం ఉంటారు, మీరు సత్సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే మీకు శుక్రుడు కూడా, బుధ శుక్రుడు కాంబినేషన్ కూడా భూములు కొనుక్కోవడము, భూముల వలన ఖర్చు అయిపోవడము, సినిమా రంగంలో ఉండడము. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. బుధ శుక్రుల కాంబినేషన్ అంటే ఒక రాష్ట్రాధిపతి, ఉచ్చ స్థానాధిపతి. యోగాన్ని ఇచ్చి డబ్బులు ఖర్చు పెడతారండి, ఎక్కువ బాగా ఖర్చు పెడతారు. సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, సక్సెస్ అవుతారు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు 12వ భావం బాగున్నాయి. అంటే విదేశీ పర్యటన కూడా శుక్రుడు కారకుడు అవుతారు కదా. 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వలన మీకు విమల యోగాన్ని ఇస్తాడు. విమల యోగాన్ని ఇవ్వడం వల్ల ఎప్పుడైతే రాజయోగం, సన్మానాలు, మంచి విదేశాలు వెళ్ళడము, అక్కడ సన్మానించబడ్డము, అనేక రకాలుగా అద్భుతమైన ఫలితాలు కలగడము, ఇవన్నీ మీకు అద్భుతంగా ఉందండి. మిథున రాశి వాళ్ళకి అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు. కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. ముఖ్యంగా మీ లార్డ్ కూడా, మీ చంద్రుడు కూడా చాలా బాగున్నాడు. భాగ్య, రాజ్య, లాభస్థానం, వైభవంలో చాలా బాగున్నాడు. అంటే ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుందండి మీకు. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధిస్తారు. పొలిటికల్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, జాబుల్లో కానీ, ఇట్లా ఎక్కడ ఉన్నా సరే మీకు కోరికలు నెరవేరుతాయండి. బాగా డ్రెస్సెస్ కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. మీకేంటంటే మీకు వస్త్ర ప్రీతి అంటాం కదా, బాగా ఎక్కువ. మీకు కీర్తికాంక్ష కూడా ఎక్కువ. కుజుడు 2వ భావం చూడడం మంచిదే, అంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది. ముఖ్యంగా చదువు విషయంలో బాగా రాణిస్తారండి మీరు. అంతేకాకుండా మాట బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగా రావడానికి అంటే గాయకుడిగా అర్థం. అంటే సంగీత సాధన అద్భుతంగా ఉంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగున్నాయి, అవకాశాలు ఎక్కువ. మీరు ఎక్కువగా తరచూ దగ్గర పైన ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముడు కలుస్తుంటారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. 4th భావాన్ని కుజుడు చూడడం, చంద్రుడితో కూడా చూడడం వల్ల యోగమేనండి. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు శుక్రుడు. సరే, 4th హౌస్ లార్డ్ పక్కన పెడితే 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల భూములు, ఇళ్ళు, వాహనాలు కొనుక్కుంటారు. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంటే మీకు భూములు ఎక్కువ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే పంట పొలాలు కూడా మీకు మంచి రాణిస్తారని అద్భుతంగా ఉంటుంది. కుచుక్కుల కాంబినేషను. అలాగే సంగీత సాధనలో కూడా మీరు బాగా రాణిస్తారండి. 5వ స్థానాన్ని కూడా మీకు గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. శని చూడండి, లాస్ అంటే రియల్ ఎస్టేట్ కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్ బిడిబడి పెట్టే వాళ్ళకి కొంచెం లాసులు రావడానికి అవకాశం ఉంది, కానీ వాళ్ళకి బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఈ రచయితలకి బాగా డబ్బులు వస్తాయండి. వాళ్ళకి గుర్తింపు, గౌరవం బాగా ఉంటుంది. ఎందుకంటే గురు దృష్టి 5వ భావానికి ఉండడం వల్లనే. అంతేకాకుండా మీకు ఎక్కువగా జనాకర్షణ ఎక్కువ. స్పోర్ట్స్లో బాగా రాణించడము, తీర్థయాత్రలు చేయడము, విపరీతంగా రాజయోగం కలగడము అద్భుతంగా ఉందండి. మీ కర్కాటక రాశి వాళ్ళ 7వ స్థానం కూడా కుజుడు చూస్తున్నారు కదా, అదృష్ట స్థానం. అదృష్టం పట్టుకుంటుంది మీకు. అదృష్టము మీ భర్త ద్వారా, అంటే భార్య ద్వారా, మీ బిజినెస్ పార్ట్నర్స్ ద్వారా, మీ బిజినెస్ విస్తరణ ద్వారా ఖచ్చితంగా బాగుంటుందండి మీకు. అలాగే దానివల్ల విహారయాత్రలు, సరదా ఫ్రెండ్స్ సర్కిల్తో వెళ్ళడము, భార్యాభర్తలు అనురాగం ఉండడం బాగా జరుగుతుంది. శని అష్టమం ఉన్నాడు కదా, దోషకారకుడు. నేను చెప్తూనే ఉన్నా, శనికి సంబంధించి పూజలు చేసుకోండి. శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ శనీశ్వరుడి దగ్గర దీపారాధన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. రాహు మీకు భాగ్యంలో రాహు మంచివాడు కాదు, కానీ చంద్రరాహు మీ లగ్నాధిపతి కూడా ఉన్నాడండి. మీ రాష్ట్రాధిపతి అనుకుందాం. రాష్ట్రాధిపతి చంద్రుడు భాగ్యంలో ఉన్నాడు, 2వ తారీఖు ఉంటాడు. రాహుతో కలిసి ఉన్నాడు. విదేశీ పర్యటన చేస్తారు, డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాదండి, చదువు రీత్యా వెళ్తారు. మీరు చదువు రీత్యా ఫ్లైట్లు ఎక్కుతారు. ఫ్లైట్లు కానీ నీళ్ళ మీద ప్రయాణం చేస్తుంటారు ఎక్కువగా.
అంటే భాగ్యస్థానం బాగుందంటే మీరు గంగా స్నానాలని, పుణ్య నదుల స్నానాలని, కాశీ వంటి క్షేత్ర దర్శనాలని, ఇలా టెంపుల్స్ బాగా చూస్తారండి మీరు. బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి టెంపుల్స్ ఎక్కువ చూస్తారు మీరు. అంతేకాకుండా చంద్రరావు కాంబినేషన్ వల్ల హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. విదేశాలు వెళ్ళడానికి హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎంబీబీఎస్ అనేది ఉంటుంది కదా, డాక్టర్స్ వృత్తిలోను, అంటే మాస్టర్స్ ఇన్ లా కొంతమంది ఉంటారు. అలా మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి, ఎంఎస్ కోసము వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగుంటాయండి. అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, తర్వాత ఏమో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, ఇవన్నీ ఫార్మా రంగం, సిమెంట్, ఇలా చెప్తూ ఉంటే మనకి చాలా ఉంటాయండి. భాగ్యస్థానం చాలా బాగుంది. భాగ్యస్థానం ఎక్కడ చెడిపోయాయి కాబట్టి 2వ తారీఖు మీకు విశేషమైన సంపద కలుగుతుంది. దశమస్థానం కుజుడు టెరిఫిక్గా ఉన్నాడండి. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్, చంద్రుడితో కలిసి ఉన్నాడు, రాష్ట్రాధిపతితో కలిసి ఉన్నాడు, దశమంలో చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. అంటే మీరు ఉద్యోగ భద్రత బాగుంటుంది, ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది. 3-4 తారీఖుల్లో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు సెటిల్ అవుతున్నారు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. కుజుడు 10వ భావం ఉండంటే దిగ్బలత్వం ఉంటాడు. దిగ్బలత్వం ఉండడం వలన రాజకీయ రంగంలో కూడా మీరు గెలుస్తారు ఎలక్షన్స్లో ఉంటే. లేకపోతే మీకు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగ భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, గ్రూప్స్ రాస్తూ ఉంటారు, వీటిలో కూడా మీకు బాగుంటుందండి. సివిల్ సర్వీసెస్ అంటే మీకు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా విజయం సాధిస్తారు. ఎందుకంటే దశమ కుజుడు సామాన్యుడు కదండి, అత్యంత రాజయోగకారకుడు కదా. మీ కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి అద్భుతంగా మీ సెకండ్ భావం కూడా చూస్తాడు, చాలా చాలా బాగుంది. 3-4 తారీఖులో అద్భుతం ఫలితాలు ఉన్నాయండి. ఇంకా 11వ భావం రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుడు. అంటే రవి బుధులు 11వ భావం ఉన్నారంటే ఫైనాన్స్ సైడ్ బాగుంటుందండి. రవి బుధులు ఫైనాన్స్ సైడ్, డాక్టర్స్ గాను, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు గాను, ఆడిటర్స్ని చెప్పుకోవచ్చు, వాళ్ళు గాను ఎక్కువ మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళకి బాగా ఉంటుంది. అంటే యాంకరింగ్, పాటలు పాడేవాళ్ళకి ఇలాగా మీకు దశమంలో రఘుబుధి మంచి ఉద్యోగంలో భద్రత, దశమ లాభస్థానం ఉండేది. 11వ భావం లాభస్థానంలో మంచి ఉద్యోగ భద్రత ఉంటుంది. బిజినెస్లో బాగా రాణిస్తారు, ఉద్యోగ భద్రత పక్క పెడదాం, బిజినెస్లో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు, సినిమా రంగంలో ఫిలిమ్స్ సక్సెస్ అవుతాయి, టెలివిజన్ రంగంలో ఫిలిమ్స్ సక్సెస్ అవుతాయి. అలాగే బుధ శుక్ర కాంబినేషన్ వల్ల మీకు అనేక రకాల యోగాలు ఉంటాయి. అలాగే గురు శుక్ర కాంబినేషన్ వల్ల గురు బుధ కాంబినేషన్ వల్ల కూడా చెప్పాను కదండి, మాట కట్టుగా ఉన్నప్పటికీ చాలా మంచివాడు మీరు, ఆలోచన ధోరణి బాగుంటుంది. ముఖ్యంగా సైంటిస్టులుగా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, కెమిస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ అనేక రకాలుగా యోగాలు ఉన్నాయండి. చంద్ర శుక్రులు కూడా చెప్పుకుందాం. ఒక రాష్ట్రాధిపతి, ఉచ్చ స్థానాధిపతి చాలా బాగున్నారు. 11వ భావంలో విశేషమైన యోగం. 5, 6, 7 తారీఖుల్లో మీకు ధనయోగం పట్టుకుంటుందండి. అసలే 4 గ్రహాలు 11వ భావంలో ఉన్నాయి. అంటే మీరు ఎలక్షన్స్లో గెలవబోతున్నారు. 4వ తారీఖున చంద్రమంగళ యోగం, అలాగే 5, 6 తారీఖుల్లోనేమో రఘుబుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా మీకు బాగుంది. ఒక్క ఏలినట్టు ప్రభావం తప్ప మీకు పూజలు చేసుకుంటే సరిపోతుంది అనుకోండి. కర్కాటక రాశి వాళ్ళు కూడా ఎలక్షన్స్ కానీ ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడున్నా సరే అంటే ఏ భావంలో ఏ ఉద్దేశంలో ఉన్నా మీరు గెలుస్తారు, విజయం సాధిస్తారు, విదేశాలకు వెళ్తారు, అక్కడ సక్సెస్ అవుతారు. మంచి బట్టలు, బంగారం, ఆభరణాలు ఎప్పుడు ఈ వారం మొత్తం కూడా తృప్తిగా ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి 12వ భావం ఉన్నాడు 8వ తారీఖుని ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉంటుంది, అభివృద్ధికరంగా మీరు ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. భాగ్య, రాజ్య, లాభస్థానాలు మీకు విశేషంగా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఏమాత్రం భయపడడం అవసరం లేదు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు ముఖ్యంగా అమ్మవారి యొక్క సేవలు చేసుకుంటే చాలా మంచిది. మీరు అలా చేసుకోబోతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన విశేషమైన సంపదలు సిద్ధించబోతున్నాయని చెప్పడానికి సందేహం మాత్రం లేదు. సింహరాశి వాళ్ళకి కుజుడు మీరు చూస్తున్నాడు, మీకు మీ రాశిని చూస్తున్నాడు. సో చూసినా మీకు మంచిదే, బాగానే ఉంటుంది. శరీరుడు చూస్తున్నాడు కూడా కొద్దిగా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు, చెడు ఫలితాలు కొంచెం మిళితమే ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. గురుదృష్టి బాగుంది కాబట్టి ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా ఉంటుందండి మీకు. అద్భుతం. అంటే మీరు కూర్చోబెట్టి భోజనం పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ద్వితీయ భావం బాగుంది కాబట్టి సంగీతంలో బాగా రాణిస్తారు మీరు. యాంకరింగ్ వృత్తిలో కూడా బాగా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కుజచంద్రుడు కాంబినేషను 3వ భావం చూడడం వల్ల చక్కటి ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, చెల్లెళ్ళకి బాగుంటుంది. బంధువులు సహాయం చేస్తారు. మీ బంధువులకే కాదు, మీ తోబుట్టువులు కూడా మీరు సహాయం చేస్తారు. వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు అందుతాయి. 4వ భావాన్ని గురుడు చూడడం వల్ల, కుజుడు కూడా చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా భూమిని కొనుక్కుంటారు. అదే ఇళ్ళు, వాహనాలు, తల్లిగారికి బాగుండము, ఎడ్యుకేషన్లో బాగా రాణించడము, సంగీతం పట్ల అద్భుతం ప్రతిభ కనపరచడము, అలాగే రచయితలుగా బాగా పేరు తెచ్చుకోవడం అన్నీ బాగున్నాయండి. 4వ భావం చాలా బాగుంది. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అదే 6వ భావం కూడా గుడి చూడడం వల్ల మంచి యోగం ఉందండి.
అద్భుతమైన యోగం. ముందు పంచమ భావం కూడా చూసుకుంటారండి. పంచమాధిపతి కూడా మీ దశమంలో ఉన్నాడు. అంటే రియల్ ఎస్టేట్ రంగం, అంటే రియల్ ఎస్టేట్ కూడా పక్క పెడితే కొంతమందికి స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్, వాటిలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారన్న సందేహం లేదు. మీకు జనాకర్షణ కూడా ఎక్కువ. అలాగే మీ మేనమామలు చాలా బాగుంటారు. రుణ భయం, రోగ భయం లేకుండా చాలా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ భావం శని మంచివాడు కాదండి, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు మీకు. దోషం, మ్యారేజ్ విషయంలో డిలే అయిపోవడము, భార్యాభర్తల విషయంలో కానీ, కొద్ది ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడము జరుగుతుంటుంది. చంద్రరాహువులు 12 వాడు 9వ ఇంట్లో ఉన్నాడు, మీకు అష్టమంలో ఉన్నాడు. సో చంద్రరాహుల్ కాంబినేషన్ 8వ తారీఖుని. సో శుభ ఫలితాలు ఇస్తాడు, అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 8వ తారీఖుని. అంతేకాకుండా రాహు, అష్టమ రాహు మంచివాడు కాదండి. శరీర బాధ, మనస్థిమితం లేకుండా ఉండడం. మనస్థిమితం ఉంటే బాగుంటుంది, స్థిమితం లేకుండా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉంటాయి, మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఇంట్లో తగాదాలు, బయట తగాదాలు, స్త్రీలతో విభేదాలు కొన్ని ఉంటాయండి. అవన్నీ అనవసరం చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా ఇంకోటి బ్యాడ్ ఇంపాక్ట్ అంటే చిన్న ప్రాబ్లం ఏంటయ్యా అంటే కుజుడు 9th హౌస్ లార్డ్ బాధకుడు అవుతాడు కదా మీకు. 9th హౌస్ లార్డ్ బాధకుడు అవుతాడు. చంద్రుడు ఉన్నాడు, చంద్రమంగళ యోగాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. ఉండయి 3, 4 తారీఖుల్లో 2, 3, 4 తారీఖులో ఫారిన్ వెళ్తారు, అందులో డౌట్ లేదు. చంద్రమంగళ యోగంతో ఉన్నారు. కుజుడు శనిదృష్టి కూడా 9th హౌస్కి ఉంది, భాగ్యస్థానానికి ఉంది. అంటే మీకు అనుకున్నంత ప్రాఫిట్స్ రావండి. కుజుడు యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి కుజ ప్రభావం వలన చాలా బాధలు అనుభవిస్తారు. బాధలు అంటే ఏంటి, బాధకుడు అంటే ఏంటి, చిన్న చిన్న ఇబ్బంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, ఏ పనిలోనూ ముందంజ లేకుండా ఉండడము, సక్సెస్ లేకుండా ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా, ఏదో వెల్తీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య సమారాధన ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అత్యంత రాజయోగకారకుడు కుజుడే కదా మీకు, ఆయన పూజలు చేసుకోండి. శని దృష్టి కూడా ఉంది కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అందులో డౌట్ లేదు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు సాధిస్తారు, అన్నీ ఉన్నాయి. కానీ కుజుడు బాధకుడు అవుతున్నాడు. సరే దశమం చూసుకుందాం. 10th హౌస్ మొత్తం పర్ఫెక్ట్గా మీకు బాగుందండి. రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే 10th హౌస్లో ఫైనాన్స్ సైడ్గా మీకు బాగా రాణిస్తారు, బ్యాంకింగ్ రంగంలో రాణిస్తారు గురు ప్రభావం వలన. అలాగే మీరు శాస్త్రజ్ఞులుగా బాగా రాణిస్తారు, మ్యాథమెటిషియన్గా రాణిస్తారు, డాక్టర్స్, లాయర్స్. దశమ భావం గురుడు బాగుంటే బ్రహ్మాండంగా ఉంటారు. 10th భావంలో బుధ శుక్రులు అంటే 11వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు ఇక్కడ బాగుందండి. 9వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్నాడు, 10వ ఇంట్లో 10వ ఇంట్లో ఉన్నాడు. భాగ్య రాజ్యాధిపతులు ఎవరి ఇళ్లలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అంటే 9th హౌస్ లార్డ్ 9th హౌస్, 10th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, 11th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ ఉండడం వలన, చంద్రుడితో కలిసి ఉండడం వలన రాజయోగం అంటే బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా, అందులో డౌటే లేదు. అలాగే భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. అలాగే గురుబుధులు, మ్యాథమెటిషియన్స్, ఫైనాన్స్ సైడ్ బాగుంటుంది, మార్కులతో బాగా పాస్ అవుతారు, తర్కశాస్త్రంలో బాగా రాణిస్తారు మీరు, బుధగురుల కాంబినేషను. అలాగే ప్రజా సంబంధ బాంధవ్యాలు ఎక్కువ ఉంటాయి మీకు, బుధగురుల కాంబినేషను. అంటే ఎక్కువగా మీకు ఉద్యోగ భద్రత ఏర్పడుతుందండి. ఏ రంగంలో ఉన్నా సరే. రవి దశమాలో రవి దిగ్బలుడు, అదో చెప్పడం మర్చిపోయాను. రవి బుధుడు బుధాయోగం కాదనుకోండి, రవి బుధుడు దశమాలో ఉండే గొప్ప అదృష్టమైన అర్థం. అన్ని బాగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలకు బాగా రాణిస్తారండి. విదేశాల్లో విదేశాలు వెళ్తారు, ఉద్యోగాలు రాణిస్తారు. ముఖ్యంగా లేడీస్ చెప్తున్నారండి, చాలా అద్భుతంగా ఉంది మీకు. పైగా ఒక రాష్ట్రాధిపతి 10th హౌస్లో ఉండి వచ్చే స్థానాధిపతి చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టం. అంటే 5, 6, 7 తారీఖుల్లో మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రావడము, కర్మస్థానం కదండి, మంచి మంచి పనులు చేయడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది. 12th హౌస్ లార్డ్ ఇన్ 11th హౌస్, 11వ ఇంట్లో ఉన్నాడు 8వ తారీఖు చంద్రుడు. అంటే మీ అక్కయ్య గారికి బాగుంటుందండి. అలాగే మీరు లాభాలు బాగా గడిస్తారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, ఇవన్నీ బాగున్నాయి మీకు. చూడండి 9th, 10th, 11th అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉండడం గ్రేట్. కానీ అక్కడ భాగ్యాధిపతి మీకు బాధ కూడా అయిపోయాడు, పెద్ద డ్రాబ్యాక్. కుజుడు, రవి బుధులు మనకి అవన్నీ కాంబినేషన్ బాగున్నాయి. అంటే మీకు ఏంటంటే వ్యాపారం కన్నా ఉద్యోగంలోనే మిన్న అన్నట్టుగా ఉద్యోగాలనే బాగా ధనం సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించడం మర్చిపోకండి చాలు. కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే కేతు ఉన్నాడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఎప్పుడు సంతోషంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము, ప్రతి విషయంలోనూ ఆనందకరంగా ఉండడం జరుగుతుంది. కానీ సప్తమ భావంలో ఉన్న రాహు అంత ఆనందంగా చేయడండి. సప్తమ భావం చెప్పుకుందాం, కానీ ఫైనాన్షియల్గా మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. చంద్రమంగళ యోగంతో కుచంద్రుల కాంబినేషన్ అష్టమ భావంలో ఉన్నారు. ద్వితీయ భావం కూడా కుజుడు చూస్తున్నాడు, చంద్రుడు కూడా చూస్తాడు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. 2nd హౌస్ లార్డ్ 9th భావంలో చాలా బాగున్నాడు. అంటే మీకు ఆర్థికంగా బాగా డెవలప్ అయిపోతారు. ముఖ్యంగా
మీరు పాటలు పాడుతుంటారు, సంగీతం చేస్తుంటారు. అలాగా మీకు గాయకులకి సినిమా రంగంలో ఆపర్చునిటీస్ విశేషంగా వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. అలాగే యాంకరింగ్ వృత్తిలో వాళ్ళకి అంతేనండి. చాలా విశేషమైన ఫలితాలు బాగా ఉంటాయి. అద్భుతం. సెకండ్ భావం చూడడం వల్ల కుటుంబంలో వృద్ధి కలగడం, చదువు బాగా రావడము, ఇవన్నీ బాగుంటాయి. అలాగే తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. మీ తమ్ముళ్ళ నుండి తోబుట్టువులను కలుస్తారు, సహాయ సహకారాలు పొందుతారు. 4th house లార్డ్ గురుడు భాగ్యంలో ఉన్నాడు కదండి, చాలా మంచిది. విశేషమైన సంపదలు, ధనము, విద్య బాగా వస్తుంది. మీకు కుటుంబంలో వృద్ధి కలుగుతుందండి. వాహనాలు కొనుక్కుంటారు, మీరు ఆభరణాలు కొనుక్కుంటారు, డ్రెస్సెస్ కొనుక్కుంటారు. అద్భుతం మీకు ఉంటాయి. ఎందుకంటే గురుడు ప్రభావం భాగ్యస్థానం మాట కదా, చదువు బ్రహ్మాండంగా ఇస్తాడు. మీకు చదువులో వెనకబడే తత్వం ఉండదు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి ఇంకా బాగుంటుంది. పంచమస్థానం గురుడు చూస్తాడు. మీ పిల్లల వల్ల మీకు సహాయ సహకారాలు, శుభాలు జరుగుతాయండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ జాతక ప్రభావం వల్లనే వాళ్ళు సక్సెస్ అవుతారు, అందులో డౌటే లేదు. గురు ప్రభావం బాగుంది కాబట్టి ముఖ్యంగా మీ సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రచయితలుగా ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదన ఉంటుంది. అలాగే బాగా మంచి తెలివితేటలు, మీ రచన సంభాషణతో ఎదుటి వాళ్ళని రంజింపజేయడము అది బాగా ఉంటుంది. పంచమ భావం. అలాగే అంతేకాకుండా మీ సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా ఇదే చూస్తాం కాబట్టి అద్భుతం అండి. మంత్రి పదవి రావడానికి కూడా కారణం పంచమ భావం చూస్తాం. పంచమ భావం రివ్యూ చూశాడంటే మీరు బహుశా ఎలక్షన్స్లో గెలవబోతున్నారు. తర్వాత మీకు మంత్రి పదవులు కూడా రావడానికి అవకాశాలు గురు దృష్టి వలన వస్తుంది. నా సొంత కవిత్వం కాదు, పంచమభావం చూడడం వల్ల. అంతేకాదండి, మీకు మాట నేర్పతం ఎలా వచ్చు, ప్రజా సంబంధ బాంధవ్యాలు మీరు ఎక్కువ ఉంటారు, ప్రజాసేవ చేసే అదృష్టం మీకు బాగా ఎక్కువ. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా విపరీతమైన రాజయోగం ఉందండి. మీకు పంచమభావం బాగుందంటే మీకు స్పెక్యులేషను, కంటిన్యూస్గా మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడితే ప్రాఫిట్స్ రావడం అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో వచ్చి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి. కొద్దిగా శత్రు భయం ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 6వ భావం ఉండడం వల్ల మీకు హర్షయోగాన్ని ఇస్తాడు. దానగుణం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడం, అలాగే ప్రతి రంగంలోనూ సక్సెస్ చేయడం, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు చేయడం శని ప్రభావం వలన ఉంటుంది. అలాగే శని భగవాన్ ఇచ్చేది కూడా ఏంటంటే మీకు ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, అది కాంపిటీషన్ గెలుస్తారనమాట. కన్యారాశి వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళ జాతకాలు ఉంటాయండి, వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. మనం గోచార ప్రకారం చెప్తున్నాం. సరే, ఈ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఇంకా శత్రుభయం లేకుండా ఉండడము, మేనమావులు బాగుండడము, దానగుణం ఉండడము, అనారోగ్య సమస్య లేకుండా ఉండడం జరుగుతుంది. కానీ 7వ భావంలో రాహు, చంద్రరాహులు కలిసి ఉన్నారండి, అది మంచిదే. చంద్రరాహులు 2వ తారీఖు ఉంటాడు, సుఫలితాలు ఇస్తాడు. కానీ 3వ తారీఖు నుంచి కూడా రాహు అంత మంచి ప్రభావం ఇవ్వడండి. కొద్దిగా అనారోగ్య సమస్యలు, స్త్రీలతో విరోధం, ఇబ్బందులు, స్త్రీలతో కాదు మీకే ఇబ్బందులు, తర్వాత ఏమో శరీర బాధ, మానసిక శాంతి లేకపోవడము, నిత్యము విచారంగా ఉండడము, ఇవన్నీ 7వ భావంలో రాహు యొక్క ఫలితాలండి. కొద్దిగా అందుకని అమ్మవారి పూజ చేసుకుందాం అంటే మీరనమాట. నేను కూడా అంతే, అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, కుజుడు ఉన్నాడు. కుజుడు మీకు అద్భుతంగా 2వ తారీఖు నుంచి 8వ భావాధిపతి 8వ భావంలో ఉండడము, 11వ ఇంటి వాడితో చంద్రమంగళ యోగంలో ఉండడము అద్భుతం అండి. అంటే మీకు రాజయోగం కలగబోతుంది. అంటే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 8వ భావం తర్వాత 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉండడం, 6వ భావాధిపతి 6వ భావంలో వల్ల విశేషమైన రాజయోగం. అంటే ఎలక్షన్స్లో గెలుస్తారు, లేదా ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అనేక విధాలుగా మీకు రాజయోగం చాలా బాగుందండి. ఎందుకంటే 8వ హౌస్లో ఉండడం, 6వ ఇంట్లో ఉండడం గొప్ప అదృష్టం. మీకు 8వ హౌస్లో మంచివాడు కాదు, సడన్ గెయిన్స్ ఉంటాయి, తలవంతరంకి వచ్చే ఆదాయం ఉంటుంది. కోర్టు కేసులు కానీ, పోలీసు కేసులు, ఇటువంటి ఏమైనా కేసులు ఉంటే మీకు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. ఏం బైబిల్ సంవత్సరాలు మంచి సక్సెస్ రేట్గా ఉంటుంది, ఎక్కువ అవకాశాలు బాగుంటాయి. అలాగే మీకు భాగ్యస్థానం రవిబుధులు, మా బాబాయ్ రవిబుధులు యోగాన్ని ఏంటంటే ఫైనాన్స్ చేయడం ఎక్కువ ఉంటాయి, ఇస్తారండి మీకు ఫైనాన్స్ గాను. అంటే కొంతమందికి ఏమో ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్స్గా, CA, ICWA, CME అంటాం కదా, ICWA అని, వాటిలో మీరు బాగా రాణిస్తారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రాణిస్తారు. రవిబుధుల కాంబినేషన్ బాగా వాగ్ధాటి బాగుంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ సినిమా రంగం. మీకు భాగ్యస్థానం బుధ శుక్రులు చక్కటి బట్టలు, బంగారాభరణాలు, వాహనాలు, ఇవన్నీ బుధ శుక్రులు వేస్తారు కదండి. అంతేగా నటనలోనూ బాగా రాణించడం. కొంతమందికి ఏమో కొరియోగ్రాఫర్ అంటారు, వాళ్ళకి సంగీత మ్యూజిక్ డైరెక్టర్స్కి ఈ చెప్పుకుంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అని బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యస్థానం బాగుందండి. అలాగే బుధ శుక్రులు భాగ్యాధిపతి 11వ హౌస్లో ఆడులో కలిసాడుగా మీకు 11వ ఇంటి వాడు. అంటే ఒక రాజయోగం ఉంటుందండి. బుధ శుక్రుల కాంబినేషను, శుక్ర చంద్రుల కాంబినేషన్ అద్భుతం. అలాగే బుధ గురుల కాంబినేషను మంచి వాగ్ధాటు ఉంటుంది, మాట నేర్పదనం ఉంటుంది. పైగానేమో గొప్పగా హుందాగా బతకాలని తత్వం ఉంటుంది, కళా నైపుణ్యం మీలో ఉంటుంది, ప్రజా సంబంధం బాంధవ్యాలతో ఉంటారు. ఇంకా అలా చెప్పుకుంటే చాలా ఉందండి. భాగ్యస్థానం చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా అదృష్టవంతులు మీరు. దశమంలో చంద్రుడు 10వ హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు, 10వ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. భాగ్య రాజ్యాధిపతులు
కలిసి ఉండడం గొప్ప విశేషం అండి. కన్యా రాశి వాడు సామాన్యమైన వాళ్ళు కాదండి. నిజంగా మీరు గెలుస్తారండి. ఎలక్షన్స్లో గెలుస్తారు, పదవులు కూడా వస్తాయి. అంటే మీ జాతకం చూసుకోండి, డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్సే కాదండి, మీరు ఎక్కడ దేంట్లో ఎగ్జామ్స్ రాసినా, సివిల్ సర్వీసెస్ రాసినా, ఎక్కడున్నా సరే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళాలన్నా స్టాంపింగ్ అయిపోతుంది. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారు. అలా ఇంకా చెప్పాలంటే మీకు సన్మానాలు జరుగుతాయి. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళిపోతుంటారు. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఎంత బాగుందండి. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి ఇంకా చెప్పుకుంటే లేకపోతే అన్ని బిజినెస్ వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉన్నాయండి. మీ ఉద్యోగాలు కూడా బాగా రాణిస్తారు. 11 ఇంటి 10 బాగుండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధికి బాగుంటుంది. సో ఈ విధంగా మీకు చాలా చాలా బాగుందండి. ఎక్స్పెన్సివ్గా బాగా ఉంటారు. జూన్ నుంచి కన్యా రాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అండి. 2వ తారీఖు నుంచి, జూన్ 2 నుంచి టర్నింగ్ పాయింట్. ఎందుకని? సప్తమ, అష్టమ, నవమ 3 రాశుల్లోకి చంద్రుడు మారుతుండడం వలన విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అద్భుతం ఫలితాలు బాగున్నాయండి. మీకు విశేషించి గురుడు కూడా బాగుండడం వల్ల, గురు దృష్టి మీకు మీ రాశి ఉండడం వల్ల సర్వదా సౌఖ్యంగా ఉంటారు. మీరు అమ్మవారిని కొలవండి. బాగా అమ్మవారిని కొలవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, సంతోషి మాతని కొలవడం వల్ల మీ చక్కటి ఫలితాలు పొంది తీరుతారు అనడంలో సందేహం లేదు. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుందండి. ఎందుకంటే కుజుడు మీ రాశిలో ఉండడం వలన, అలాగే 3, 4 తారీఖులో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల చంద్రమంగళ యోగం, అదృష్టం, అద్భుతం అండి. అంటే మీ రాశినే చూడడం వలన అద్భుతం. సప్తమ స్థానం ఉన్నాడు అంటే ప్రతి విషయంలో ముందంజలో ఉండడము, చదువు విషయంలో బాగా ఉండడము, తెలివితేటలుగా ఉండడము, ప్రయాణాలు చేయడము, అనేక రకాలుగా జనాలు హెల్ప్ చేయడము, జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండడం చాలా బాగుందండి. సెకండ్ హౌస్ గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్. గురుదృష్టే కాదు, 5 గ్రహాలు సెకండ్ భావం చూస్తున్నాయి. అద్భుతం అండి. 5 గ్రహాలు 6 గ్రహాలు శని కూడా చూస్తున్నాం అనుకోండి. ఎంతమంది చూడడం వల్ల విశేషమైన సంపద కలుగుతుందండి. మీకు బాగా ధనయోగం. ఆ ధనయోగం మీకు బాగా అదృష్టం కలగజేస్తుంది. మీ కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది. బట్టలు కొనుక్కుంటారు. సంగీతం పట్ల బాగా శ్రద్ధ చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళిన ఫుడ్ చక్కగా అదృష్టం కదండి. ఎక్కడికి వెళ్ళిన ఫుడ్ మిమ్మల్ని పిలిచి మరీ పెడతారండి. చాలామంది పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఎక్కడో చోట మీకు సీట్ దొరుకుతుంది, ఖచ్చితంగా ఉంటారు. అంటే అంత రష్లో కూడా మీకు ఫుడ్, అంటే నేను చెప్పేదంటే ఉదాహరణ చెప్తాను. ఫుడ్ బాగుంటుంది, చక్కగా చదువుకుంటారు, చదువుతో అద్భుతం. అదే కాకుండా విశేష సంపదలు బాగుంటాయి. సంగీత సాధన చేసే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అద్భుతం. ఇంకా చెప్పాలంటే 4th భావం గురుడు చూస్తున్నాడు. 4th భావాన్ని గురుడు చూడడం వలన యోగం అంటే మీరు వాహనాలు, గృహాలు, ఇళ్ళు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా లాభాలు గడించడానికే అవకాశాలు మీకు బాగా ఎక్కువ. అంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుందండి. ముఖ్యంగా సంగీత సాధన, సంగీతంలో మీరు బాగా మేటి అనిపించుకుంటారు. పంచమ స్థానాన్ని పంచమభావంలో శని ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. కానీ 4th హౌస్ లాడు, 5th హౌస్ లాడు శని మంచివాడు మీకు. కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా మంచి చేస్తాడండి. మీకు పిల్లలకి బాగుంటుంది. ఆడపిల్లకి ఇంకా చాలా బాగుంటుంది. నేను రియల్ ఎస్టేట్ రంగం, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళకి మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6వ భావంలో చంద్రరాహు ఉన్నారండి. 6వ భావంలో చంద్రరాహులు విశేషమైన సంపదలు ఇస్తారు. సక్సెస్ చేస్తారు. ప్రతి విషయంలో సక్సెస్ చేస్తారు. అలాగే చంద్రుడు అంటే మీకు 9th హౌస్ లాడు చంద్రుడు అయ్యాడు. కాబట్టి మీకు 6వ భావంలో ఉండడం వల్ల ఎక్కువ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే మీరు విదేశాలు వెళ్ళడం కానీ, లేకపోతే మీకు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సప్తమ స్థానంలో కుజచంద్రుడు ఉన్నారు. చంద్రమంగళ యోగం, అదృష్ట స్థానం అంటాం కదా. 3వ తారీఖు, 4వ తారీఖులో కుజుడు మంచివాడు కాదు. సప్తమాధిపతిగా బాధ కూడా అవుతుంది, ప్రాబ్లమ్స్ ఇస్తాడు సప్తమాధిపతిగా. కానీ చంద్రుడితో కలిసాడు కాబట్టి చంద్రమంగళ యోగాన్ని ఇస్తూ, కుజుడితో శని దృష్టి ఉంది, వచ్చేసి ప్రాబ్లము. సో ఏదేమైనా భార్యాభర్తల అనురాగం బాగుంటుందండి. మీ దగ్గరికి వచ్చిన సంబంధాలు ఇంతకుముందు చెడిపోయి అంటే రాలేదు, ఇప్పుడు సక్సెస్ అవుతారు. అలాగే మీకు అనుకోని విధంగా మీ సంబంధాలు సెటిల్ అయిపోవడం, కుదిరిపోవడం, రాబోయే కాలంలో పెళ్ళిళ్ళు జరగడం అద్భుతంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మంచి బట్టలు కొనుక్కుంటారండి మీరు. బట్టలు, ఆభరణాలు, సప్తమ భావం అద్భుతం. అష్టమ స్థానంలో ఎంత బాగుంది చూడండి. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు, ఒక యోగం కదా. ఆ తర్వాత 6వ ఇంటి వాడు మీకు అష్టమ భావం ఉన్నాడు. 6వ ఇంటి వాడు, 8వ ఇంటి వాడు, 12వ ఇంటి వాడు కూడా మీకు ఆల్మోస్ట్ ఈయనే చెప్పచ్చు. ఎవరు? బుధుడు. సో ఈ విధంగా చూసుకుంటారండి. శుక్రుడు, అలాగే గురుడు, అలాగే బుధుడు, ఈ ముగ్గురు విపరీత రాజయోగాన్ని ఇవ్వడంగా ఎంత అద్భుతంగా ఉన్నారండి. మీకు విపరీత రాజయోగం ఇచ్చండి. ఎలక్షన్స్లో కూడా మీకు ఎలక్షన్స్ కానీ అయితే ఎక్కడ ఉన్నా సరే మీకు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలవంతరముగా వచ్చే ధనయోగం ఉంటుంది. కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆనందోత్సవాలతో ఉంటారు. మీకు యాన్సెస్టర్లో ప్రాపర్టీస్ వస్తాయి. అష్టమ భావంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు కదండి. అంటే విపరీత రాజయోగం కదా, అంటే ఒక అఖండమైన రాజయోగం అంటాం. అంటే మీ తలవంతరంగా వచ్చే ధనం కానీ, బాగా అదే విశేషమైన సంపదలు కానీ, అయితే లాటరీస్ కానీ,
కొంతమందికి అంటే మీరు ఆడమని కాదంటే ఎక్కడో కొంతమంది ఆడుతుంటారు, వాళ్ళకి తగులుతాయి. అష్టమ స్థానంలో ఇంతమంది కాంబినేషన్స్ ఉంటే తులారాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లోనూ అట్లా ఉంటారు కదండి, మీరు అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా లాటరీస్లో తగ్గడానికి రావడానికి అవకాశం ఉంది. నేను చెప్పాను కదా, ఆడక్కర్లేదు, బట్ ఇండికేషన్ చెప్తున్నా. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో చంద్రుడు 10th హౌస్ లార్డ్ 9th హౌస్ అంటే మంచి యోగా ఉంటుందండి. మీకు బాగా విదేశాలు వెళ్తారు, ముఖ్యంగా తీర్థయాత్రలు గురువుగారితో చేస్తారు. అలాగే కొంతమందికి ఏమో స్థానాలు, గంగానది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, తిరుపతి వంటి క్షేత్ర దర్శనాలు, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవి చేస్తున్న బిజినెస్లు చాలా బాగుంటాయి. ముఖ్యంగా పాల వ్యాపారాలు చాలా బాగుంటుందండి, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లార్డ్ ఎవరు? చంద్రుడే కదా, బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు. అంటే మీకు ఉద్యోగ భద్రత రావడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు రీత్యా ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగ భద్రత చాలా బాగుంది, ఉద్యోగంలోనే మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. భాగ్యస్థానం కూడా బాగుంది అనుకోండి, అందులో డౌటే లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు దక్కబోతున్నాయి. అలాగే 11వ భావాన్ని కూడా మీకు శని చూస్తున్నారు కాబట్టి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన లాభాలు, సంపద కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా 12వ భావంలో కేతువు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల, 12వ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన కూడా యోగమే. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి, జ్ఞాన సంపదని పెంచుకుంటుంటారు, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటుంటారు. ఎంత బాగుందండి. గురుడు కూడా కారకుడు అదే కదా, జ్ఞాన సంపద ఇచ్చేవాడు, బుద్ధుడు కాబట్టి ఇవన్నీ జ్ఞాన సంపదలు మీకు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, టెంపుల్స్ చేసుకుంటుంటారు. 12 భావాల కేతు చక్కగా అనేక రకాలుగా మీకు యోగించడానికే అవకాశాలు ఉన్నాయి. గురు దృష్టి కూడా బాగుంది. అంటే ఎక్కువ ఖర్చులు అధికంగా పెడతారంటలో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే అంత ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి. వృశ్చిక రాశి 6 గ్రహాలు చూస్తున్నాడు మీ రాశిని, అద్భుతం. శని కూడా చూస్తున్నాడు. అంటే ఏంటంటే మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తుంటారు. కొద్ది చికాకులు, మనస్తాపము, కొన్ని అవ్వట్లేదని ఉంటాయి, మనశ్శాంతి లేకుండా ఉంటాం. కానీ 5 గ్రహాలు చూడడం వల్ల ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు, కార్యోత్సాహంతో ఉంటారు, విజయం కూడా చేస్తుంటారు. ప్రతి పనిలో విజయం ముందంజలో ఉంటారు. 2nd హౌస్ లార్డ్ సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య ద్వారా, భర్త ద్వారా, మీ వ్యాపారాల ద్వారా అనేక రకాలుగా మీకు ధన సంపాదన ఉంటుంది. అలాగే మీ ప్రయాణాలు కూడా మీ విద్య రీత్యా, లేకపోతే మీ యాంకరింగ్ రీత్యా, మీ సినిమాలో పాడుతుంటారు కదా, సినిమాలో పాటలు పాడుతుంటారు కదా, వాటి కూడా ప్రకారము మీరు ప్రయాణాలు చేస్తారు, షార్టింగ్ చేస్తారు. ఆ డబ్బులు కూడా బాగా సంపాదిస్తారండి. ధనయోగం బాగుంటుంది. తమ్ముళ్ళకి చెల్లెల్ని కలుస్తారు. మీరు ఆలోచన ధోరణి చాలా చాలా బాగా మారిపోతూ ఉంటుంది. అద్భుతం. ధైర్యం ఎక్కువ. శుభవార్త వింటారు ఈ వారంలో. అలాగే మీ తమ్ముళ్ళని తోబుట్టు సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుంటుంటారు. 4th భావం శని ఉన్నాడు కదా, 4th భావంలో శని 4th హౌస్ లార్డ్గా 4th భావంలో ఉన్నాడు. కానీ అక్కడ ఏమైంది, మీకు అర్ధాష్టమ శని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఇబ్బంది పెడతారంటే చదువులో లేట్ అవ్వడము, చదువులు రాకపోవడము, అదే పంటల నష్టాలు కలగడము, కొంతమంది పశు నష్టం కలగడము, ఇంటిలో గృహంలో పీడ కలగడము, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ఆ శనివారం పూట ఆంజనేయ స్వామి కొలవడము, శనీశ్వరుని కొలవడము మీకు చాలాసార్లు చెప్పానండి. ఇవన్నీ చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది. 5వ స్థానం చంద్రుడితో కలిసి రాహు వలన ఆడపిల్లల యోగం ఉంటుందని మీకు 2వ తారీఖుని పుత్రికా సంతాన యోగం ఉంటుంది. అలాగే ఆ 5వ స్థానం రాహు అనేవాడు అంత మంచివాడు కాదు, అంత అద్భుతం ఫలితాలే ఇవ్వడు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అయితే సినిమా పరిశ్రమలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదైనా మీ రాష్ట్రాధిపతి కుజుడు నడుచుతారా, చాలా బాగున్నాడండి. ఈ కుజుడు ఎలక్షన్స్లో గెలవాలన్నా, ఎలక్షన్స్ కాంపిటీషన్ చేసి గెలవాలన్నా, లేకపోతే ఎక్కడైనా మీరు ఏ పరీక్షలు రాసినా, పోటీ పరీక్షలు గెలవాలన్నా, అయితే ఇంటర్వ్యూస్లో గెలవాలన్నా కుజుడు 6వ భావంలో ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదా. 6th హౌస్ లార్డ్ ఏంటి హర్షయోగం వలన ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడము, దానగుణం ఉండడము, సేవకాచారం ఉండడము, అనేక రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉండడము, అనేక రకాలుగా ధనయోగం కలగడము. 6వ భావం చాలా బాగుంది. మేనమామలకు చాలా బాగుండము, మీరు ధనం కోసం ట్రై చేస్తున్నాం, డబ్బు కోసం రావడము, ఇవన్నీ కూడా 6వ భావంలో ఉన్నటువంటి కుజచంద్రుల కాంబినేషన్ చాలా బాగుంది. కుజుడు యోగిస్తాడంటే మీకు మంచి, మీ రాశివాధిపతి కదా. 7వ భావంలో 5 ప్లానెట్స్ ఉన్నాయండి. వివాహ శుభకార్యాలు జరగడము, ఆడిటర్స్కి బాగుండడము, భూములు కొనుక్కోవడము, సినిమా రంగంలో కొంతమందికి ఆపర్చునిటీస్ రావడము, 9th హౌస్ లార్డ్ 7వ భావంలో ఉండడం వల్ల అధికంగా మీకు మంచి యోగ తీర్థయాత్రలు చేయడము, మీ అదృష్ట స్థానం బాగుండము, భార్యాభర్తలు అనురాగం ఉంచడము చాలా బాగుందండి. ఆ అష్టమ స్థానంలో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే 9th హౌస్ లార్డ్ అష్టమంలో 8వ తారీఖు ఉంటాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందికరంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అష్టమ భావంలో చంద్రుడు ఉండడం వలన కొంతమందికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉందండి. 8వ తారీఖు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ 9వ తారీఖు మాత్రము చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీ రాశి 9th హౌస్ లార్డ్ బాగున్నాడు, అనేక రకాలుగా బాగున్నాడు కదా. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు. వారం మొత్తం కూడా మీకు యోగంగానే ఉంటుంది. 5, 6 తారీఖులో శుభయోగాలు ఉంటాయి.
ఉద్యోగాలు రావడమో, అయితే తీర్థయాత్రలు వెళ్ళడమో, కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడమో, గంగా స్నానాలు చేయడమో, ఏదో మొత్తానికి చాలా బాగుంటుందండి. మీకు శివాభిషేకాలు చేయించుకోవడమో, కాశీ విశ్వనాథుడు కొలుస్తారు కదండి, అంత అద్భుతం. విష్ణు ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన, ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ చేస్తున్న బిజినెస్లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ వలన, శుక్రచంద్ర కాంబినేషన్ వలన విదేశాలకి హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు వెళ్తారు కూడా. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు 10th భావం కూడా బాగుంటుంది. రాశి రవి ఉన్నాడు కాబట్టి 10th హౌస్ని కూడా కుజుడు చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా కొద్దిగా 10th భావాన్ని కుజుడు చూసినా, 10th భావాన్ని శని చూసినా, కొద్దిగా మీరు ఆ భావాన్ని అంటే 10th భావం కొద్దిగా ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశం ఉంది. కానీ శని చూస్తుంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి మీ రాశి వాళ్ళకి. 10th భావం చూస్తే ఉద్యోగం భద్రత కూడా తగ్గుతూ ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ తగ్గుతుంటాయి. కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలా మీకు బాగా విపరీత రాజయోగం కలగబోతుంది. ఏదైనా మీ రాశి వాళ్ళకి అత్యంత బలమైన స్థానం ఏంటంటే 11 భావంలో కేతు ఉండడము, గురుదృష్టి ఉందండి. అంటే ఎన్ని మీకు అవరోధాలు వచ్చినా కేతు ఒకటి కాపాడేస్తూ ఉంటాడు మిమ్మల్ని. డబ్బులు లోడ్ లేకుండా చేయడము, మీ మాటకి పలుకుబడి చలామణి అవ్వడము, గొప్ప మీటింగ్స్లో పాల్గొనడము, అదృష్టం ఇవ్వడము, భూములు, గృహాలు, వాహనాలు, సౌకర్యాలు కలగడము, భార్యాభర్తల అనురాగం పెరగడము, ముఖ్యంగా దైవ దర్శనాలు కలిగేట్ చేయడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. మీ పెద్ద అక్కలు ఉంటారు, వాళ్ళకి బాగుండడం, ఇవన్నీ కేతు ఇచ్చే ఫలితాలండి. మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. దైవ దర్శనాలు చేసుకుంటారు. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మరింత శుభ ఫలితాలు వస్తాయనలో ఏమాత్రం సందేహం లేదు. 12వ భావాన్ని కుజుడు చూస్తున్నాడు. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, భూములు కొనుక్కుంటారు. ఎక్స్పెన్సివ్ ఒకటి ఖర్చులు ఎక్కువ పెట్టి భూములు కొనుక్కుంటారు. అలాగే 12వ భావానికి కుజుడు చూడడం వలన, దైవ దర్శనాల వలన డబ్బులు ఖర్చు చేస్తారు. బావులు, తటాకాలు తవ్విస్తారండి మీరు, అంటే వాటికి హెల్ప్ చేస్తారు. ఇది చాలా బాగుంది. మీ వృశ్చిక రాశి వాళ్ళకి కేతు ఒక్కడు చాలండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఆయన బలం ఉందంటే మొత్తం జాతకం మొత్తం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కేతు ఒక్కడు బాగున్నాడు, 6వ భావంలో కుజుడు కూడా బాగున్నాడు. మీకు తిరుగులేని పీరియడ్ అని చెప్పచ్చు. ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు కదా, అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరతాయి. ఇప్పుడు మనం ధనురాశి గురించి చెప్పుకుందామండి. ధనురాశి వాళ్ళకి చాలా బాగుందండి. అంటే మీ రాశ్యాధిపతి 6వ భావంలో ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు, అన్ని విజయాలు సాధిస్తారు. ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సెకండ్ హౌస్ గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్గా ఫుడ్ విషయంలోనూ, ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారండి మీరు. అంటే మీ కుటుంబాల సభ్యులతోటి, మీరు బాగా బంధువులతోటి బాగా మమేకమైపోయి మంచి పేరు ప్రఖ్యాలు సంపాదిస్తారు. అంతేకాకుండా మీకు సాహిత్య రంగంలోనూ, లేకపోతే పాటలు పాడుతుంటారు కదా, సంగీతం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే పాటలు పాడే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కూడా. దాని ప్రకారం మీరు ప్రయాణాలు చేస్తారు, తప్పదు. అంతేకాకుండా మీకు బాగా చదువు రావడము, కుటుంబాల వృద్ధి కలగడము, ముఖవర్చస్సు పెరగడము, మంచి కంటి చూపు బ్రహ్మాండంగా ఉండడము. ఐస్ కూడా కారణం సెకండ్ భావం కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 3rd హౌస్ శని చూడడం వల్ల, శని ఉండడం వల్ల మీ తోబుట్టువులకి బాగా ఉండడము, శని మంచి యోగాన్ని ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతుంటాడు, పట్టుదల పెంచుతుంటాడు. ముఖ్యంగా మీకు పట్టుదల పెరిగి ఆ పనిలో సక్సెస్ అయ్యేది చేస్తుంటాడు ఆయన. పట్టుదల పెరగడము, భరోసా ఇవ్వడము, ధైర్యం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. చంద్రరాహువులు 4వ భావంలో ఉన్నారు. చంద్రరాహులు 4వ భావం అంటే ఫారిన్, అదొకటి. అలాగే రాహు ఇచ్చే ఫలితాలు, చంద్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు, మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడు. మీకు అష్టమాధిపతి అయ్యాడు. అంటే యాక్చువల్గా ఒక్క రాహు మాత్రం 4th భావంలో 3వ తారీఖు నుంచి ఉంటాడు కాబట్టి కొద్దిగా శుభవార్త వినలేకపోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, ఏదో తక్కువ అవ్వడము, ఏదో లోటు కల్మిస్తూ ఉండడము, కష్టాలతో కూడుకున్నటువంటి కష్ట పరంపరతో కూడుకున్న విదేశ పర్యటన ఉండడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి ఉంటుంది. 4th భావంలో రాహు ఉండడం వల్ల చదువులు విషయంలో ఇబ్బంది పడతారు. మదర్ గారికి అంత బాగోదు. పంట పొలాలు అంటే వ్యవసాయదారులకి అంత అద్భుతమైన ఫలితాలు ఏం కలగవు. కానీ 5వ స్థానంలో కుచంద్రులు ఉండేవి. 5వ స్థానంలో కుచంద్రులు ఉండడం 3వ తారీఖు 4వ తారీఖు చంద్రమంగళ యోగం ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రాధిపతి కుజుడు మేషరాశిలో ఉన్నాడుగా, చంద్రుడితో కలిశాడు, అద్భుతం. సో ఇక్కడ ఏమైందంటే కుజుడికి శని దృష్టి ఉంది. ఏమవుతుంది, చిన్న దెబ్బలు తగులుతాడు. ఎప్పుడు తగులుతాయి? ప్రయాణాల్లోనూ, స్పోర్ట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో మీకు బాగుంటారు. అలాగే సినిమా రంగంలో వెళ్తున్నప్పుడు, సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు, లాసులు రావడము, ఇవన్నీ ఉంటాయి. కుజుడు 5వ భావంలో పుత్ర సంతాన యోగం ఇస్తాడండి, సంతానం ఇస్తాడు. కానీ సంతానం ఇచ్చేటప్పుడు శని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అదొక్కటి చూసుకోండి జాగ్రత్తగా. ఏదేమైనా 5వ స్థానానికి కుజుడే పవర్, ఆయన మించిన పవర్ ఇంకా ఎవరు లేరు కదా. 3వ తారీఖు 4వ తారీఖులో చంద్రమంగళ యోగం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఇంకా 6వ భావంలో రవి విశేషంగా అదృష్టవంతుడు కదా, 9th హౌస్ లార్డ్ రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. బుధుడు, గురు శుక్ర చంద్రుడు మీకు అందరూ మంచివాడు కాదు. బుధుడు మంచివాడు కాదు, శుక్రుడు మంచివాడు కాదు, అష్టమాధిపతి చంద్రుడు మంచివాడు కాదు. కానీ 6వ భావంలో ఉన్నారు. 6వ భావంలో ఏమవుతుందంటే మీకు యాక్చువల్గా 6వ భావంలో ఉండడం వల్ల మంచిగా చేస్తారండి, చెడేం చేయరు.
శుక్రుడు ఆరభావాధిపతిగా ఆరభావం ఉండడం వల్ల మీకు హర్షయోగాన్ని ఇస్తాడు, దానగుణాన్ని ఇస్తాడు, డబ్బులు ఎక్కువ వచ్చేటి చేస్తుంటాడు, శత్రుభయం లేకుండా చేస్తాడు, మేనమామలకి మేనత్తలకి బాగుండేది చేస్తుంటాడు, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే విజయం సాధించేది చేస్తుంటాడు. ఫైనాన్స్ రంగంలో చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే బుధుడు గురువుల కాంబినేషను, బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మీకు భూములు కొనుక్కోవడము, ఇలాగా అనేక రకాలుగా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలా 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కూడా మీకు కలిశారు 6వ భావంలో. అంటే ఎవరు? శుక్రుడు, చంద్రుడు, వీళ్ళిద్దరూ కూడా రాజయోగంలో ఉన్నారు. ఒక రాష్ట్రాధిపతి, ఒక ఉచ్చస్థానాధిపతి కలిశారంటే అఖండమైన రాజయోగం. అంటే 6వ భావంలో ఉన్నారు. అంటే మీరు ఏదైనా ఎలక్షన్స్లో కానీ ఏదైనా ఉంటే మీరు గెలవబోతారు. కానీ గెలవబోతున్నారు, లేదా మీకు విజయం సాధించబోతున్నారు, లేకపోతే ఏదో ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ బాగా సక్సెస్ అవుతారు. అఖండమైన రాజయోగం ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ మీ రాజయోగం మాత్రం వస్తుంది. అలాగే కాకుండా భాగ్యస్థానాన్ని కుజుడు చూస్తాడు, శని చూస్తాడండి. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేను శని దృష్టి ఉండకూడదు కదా, అంటే వాళ్ళ ల్యాండ్స్లో ప్రాబ్లమ్స్ ఉండడము, ఎక్కువగా అమ్ముడు పోకుండా ఉండడము, స్థలాలు, ఇళ్ళు కానీ ఫ్లాట్స్ కానీ అవకాశాలు ఉంటుంది. అలాగే 9వ భావం బాగుందంటే మీకు విదేశీ పర్యటన చేయడానికి ఎడ్యుకేషన్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రల్లో కూడా మీకు అవరోధాలు ఏర్పడతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఆ తీర్థయాత్రలు జాగ్రత్త కంప్లీట్ చేసుకోండి. గురువుగారు ఉంటారు కదా మీతోటి, భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా 10th హౌస్ అండి పర్ఫెక్ట్గా బాగుంది. కేతువు 10th భావంలో కేతు ఉండి 10th హౌస్కి కుజ దృష్టి ఉంది కదా, బాగుంది. అంటే ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ జాబ్లు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతం ఉంటుంది. సాఫ్ట్వేర్, కంప్యూటర్, హార్డ్వేర్ ఇవంటాం కదా, వాళ్ళకి చాలా బాగుండము. కుజుడితో కలిసిన కేతు, కుజుడు అంటే ఆల్మోస్ట్ గురుదృష్టి ఉంది కాబట్టి, కుజుడు చూడడం కంటే గురుదృష్టి ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో గాను, లేకపోతే మీరు ఫైనాన్స్ సైడ్ కానీ, అయితే ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, ఈ విధంగా మీకు లాయర్స్ వృత్తిలోను ఇలాగా మీకు దశమస్థానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆడవాళ్ళకి చెప్తానండి, ఇంకా అద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి. లాభస్థానాన్ని కుజుడు చూస్తారు, కుచంద్రుడు చూస్తున్నారు, లాభాధిపతి కూడా బాగున్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో డబ్బులు బాగా ఉంటాయంటే సందేహం లేదు. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి. ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు దక్కుతాయి. మకర రాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి, శుభ ఫలితాలు ఉంటాయి. 5వ భావంలో ఉన్నాడు కాబట్టి ఎలక్షన్స్లో గెలుస్తారు, మంత్రి పదవి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 5వ భావంలో చెప్పుకుందాం ఈ విషయాలన్నీ. కానీ మీ రాశి చూడడం వల్ల ఎప్పుడు ఆనందంగా, తృప్తిగా, ధైర్యంగా, ప్రతి పనులను ముందంజలు ఉండేట్టుగాను, సంతోషంగా ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఏళ్ళాడిసిన ప్రభావం ఒకటి ఉందండి. మీకు 2nd భావంలో ఏళ్ళాడిసిన ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీకు సంకోచిస్తుంటారు, ఎలక్షన్స్లో గెలుస్తామా లేదా అనేది. 5వ భావం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి గెలుస్తారు. సరే, 2వ భావం చూసుకుంటారండి, ఉన్న ప్లేస్ దూరం వెళ్ళడం, సరే బంధువుల విషయంలోనూ, ఫ్రెండ్స్ సర్కిల్లోనూ, భార్యాభర్తల విషయంలోనూ చిన్న మనసు ప్రాబ్లంలు, మనశ్శాంతి లేకుండా చేయడము, ఎప్పుడు చికాకులు దెబ్బలాట్లు ఉండడం, ఏవో చిన్న ఉంటాయి, అందరిలో ఉంటాయి అనుకోండి. చంద్రరాహులు 3వ భావంలో ఉన్నారు, ప్రయాణాలు చేస్తారు. షార్ట్ జర్నీస్ 2వ తారీఖు మీరు చేయబోతున్నారు, చేస్తారు కూడా. అయితే మీ చెల్లెల్ని కలవడానికి వెళ్ళబోతున్నారు. అదే వాహనాలు, గృహాలు, లేకపోతే ఆభరణం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 2nd భావంలో చంద్రుడు 2వ తారీఖు 3వ భావంలో చంద్రుడు ఉన్నాడు. సరే, రాహు 3వ భావంలో అంటే మీకు చెప్పక్కర్లేదు, ఎప్పుడు కూడా చాలా బాగుంటుందండి. కమ్యూనికేషన్ వ్యవస్థని పెంచుతుంటాడు. అంటే ఏంటి, మీకు ఉన్నటువంటి తెలివితేటలు బాగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th భావంలో కుజుడు, 4th హౌస్ లార్డ్, 4th హౌస్లో కుజుడు ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగం అంటాం. 3వ తారీఖు 4వ తారీఖులో ఉన్నారండి. అంటే ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా భూములు, ఇళ్ళు, వాహనాలు కొనుక్కుంటారు, చదువులో బాగా రాణిస్తారు, సంగీతం పట్ల శ్రద్ధ వహించి బ్రహ్మాండ సక్సెస్ అవుతారు మీరు సంగీతం. అలాగే పంటలు ఉన్న వాళ్ళకి, రైతులకి కొంచెం చిన్నపాటి నష్టం కానీ, లేకపోతే గృహంలో పీడ కానీ, లేకపోతే గృహంలో సౌఖ్యం లేకపోవడం కానీ, పశు నష్టం కానీ జరగడానికి అవకాశాలు శని దృష్టి వల్ల ఉంటాయి. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 4th హౌస్లో కుజుడు అంటే కొంచెం చిన్న దెబ్బలు తగలడం కానీ జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పొలాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, చదువు విషయంలో ప్రయాణం చేసేటప్పుడు కానీ కొద్దిగా చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ 5వ స్థానంలో స్ట్రాంగ్ ప్లానెట్స్ ఉన్నాయి, 5 గ్రహాలు. మీ 5th హౌస్ లార్డ్, 5th హౌస్ బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, సప్తమాది బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. మీకు బుధుడు మంచి రాజకారకుడు కదండి, 9th హౌస్ లార్డ్. అలాగే రవి బుధుల కాంబినేషన్. ఈ విషయం చెప్పాలంటే రవి బుధుల కాంబినేషన్ ఏం చేస్తారంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సైడ్ కానీ, లాయర్స్గా కానీ, లేకపోతే మీకు ఎలా ఏమంటారు ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఉంటారు. ముసుగుల కాంబినేషన్ అంటే ఎప్పుడు మీ మాటకు పదును ఎక్కువ అండి, బ్రహ్మాండంగా మాట్లాడతారు, కొద్దిగా కటువుగా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో, అదే విషయం వేరే విషయం. జనాకర్షణ ఎక్కువ, గణిత శాస్త్రజ్ఞంలో బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి యాస్ట్రాలజర్స్ ఉంటారు కదా, యాస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. అలాగే మీకు తర్కశాస్త్రంలో బాగా వాదించడం కానీ, బాగా మాట్లాడడం విషయంలో మీరు బాగా ముందంచుంటారు.
ముందంజలో ఉంటారు, ఎక్కువగా మార్కులు ఎక్కువతో పాస్ అవుతారు, ఎదుటి వాళ్ళని నిరాశపరచకుండా మాట్లాడతారు. అది గ్రేట్. అలాగే అనేక రకాల బ్రహ్మాండంగా ఉందండి. అలాగే బుధ శుక్రులు కాంబినేషన్ చెప్తాం. సినిమా రంగంలో బాగా రాణిస్తారు మీరు. సినిమా రంగంలో సాహిత్య రంగం రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటు ధనం కూడా సంపాదిస్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ గాను, కొరియోగ్రాఫర్స్ గాను, అలాగే సినిమా టెలివిజన్ రంగంలో డైరెక్టర్స్ గాను, ఇంకా యాక్టర్స్ ఎన్ని ఉన్నారు కదండి. మీకు మకర రాశి వాళ్ళకి సామాన్యమా బ్రహ్మాండంగా ఉంది. పైగా సంతానయోగము, పుత్రిక సంతానయోగము, రియల్ ఎస్టేట్, కొంతమందికి సాఫ్ట్వేర్ కాదండి, కొంతమంది షేర్ మార్కెట్లో బాగా మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, సక్సెస్ అవుతారు. అది 5, 6, 7 తారీఖుల్లో ధనయోగం బాగుంటుందండి. మీరు ఊహించిన దానికంటే ఊహించని ఫలితాలు మీకు వస్తాయి. అలాగే మీరు ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి. కానీ 4వ తారీఖు రిజల్ట్స్ కాబట్టి, 4వ తారీఖు చంద్రుడు కుజుడితో కలిసి ఉంటాడు కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, సరి చూస్తాడు కాబట్టి కొద్దిగా ఎలక్షన్స్లో మీకు వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పంచమ స్థానంలో 5 గ్రహాలు ఉండడం వల్ల మంత్రి పదవి వస్తుంది. మరి ఎలక్షన్స్లో గెలవబోతారు. మీ జాతకాలు ఇచ్చా. అలాగే మంత్రసిద్ధి కలుగుతుందండి. మీకు మాట నేర్పడతనం ఎక్కువ, ధర్మకార్యాలు బాగా చేస్తారు, అద్భుతం ఫలితాలండి. పంచమ స్థానంలో బాగుంది. సరే, సప్తమాపది 6వ భావన ఉండడం ఇదే విషయము. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతుంటాయి, శుభకార్యాలు చేస్తుంటారు, అన్నీ బాగున్నాయండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్కి జాగ్రత్త చూసుకోండి. ప్రయాణాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతాయి. మీకు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. శని కుజులు అష్టమ భావన చూడడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి హెల్త్. భాగ్యాధిపతి కేతు ఉన్నాడు, ఆయన ఒక్కడు చాలండి. భాగ్యంలో కేతు గురుదృష్టి అంటే సంపదలు మీకు ఇస్తాడు. ఫారిన్ కంట్రీస్ తిరిగేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా మీరు అంటే రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరా, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా డెవలప్ అయిపోతుంటారు. కేతువుకి గణపతి ఆరాధన, కుజుడు సుబ్రహ్మణ్య సమారాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. భాగ్యస్థానం ఏమాత్రం చెడిపోలేదు. మంచి చదువు కోసం, విషయాల కోసం, వినోదం కోసం విదేశాలు వెళ్ళడము, మీ సొంత పనుల మీద విదేశాలు వెళ్ళడము, షూటింగ్లు రీచే విదేశాలు వెళ్ళడము, ఇది చాలా బాగుంది. ఎందుకంటే 9th హౌస్ పర్ఫెక్ట్గా బాగుంది. 10th హౌస్ని కుజుడు చూస్తున్నాడండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ, అయితే కుజుడు సంబంధించిన కార్యకర్తల్లో ఉద్యోగాలు కానీ, కంప్యూటర్స్, హార్డ్వేర్, కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఇటువంటి వాటిలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థల్లోనూ ఇట్లా బాగా ఉంటారు మీరు. మంచి యోగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో లాభస్థానాన్ని కూడా గురుడు చూస్తాడండి. లాభస్థానాన్ని చూస్తున్నాడు గురుడు, మీకు భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు, మీ రాశిని చూస్తాడు. ఇంకేం కావాలండి? ఎలక్షన్స్లో మీరు గెలుస్తారని చెప్పడానికి ఇది కూడా చాలదా? ఎలక్షన్సే కాదండి, మీరు గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. మీ జాతకాల ప్రకారం చూసుకోండి. ఏదైనా మీరు అమ్మవారిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి. కుంభరాశి వాళ్ళకి మీ రాశిలోనే శని ఉన్నాడండి. అంటే శని వలన ఏలినాటి ప్రభావం కలగడం వలన అన్నీ అవరోధాలు ఎదురవుతుంటాయి. దేంట్లోనూ గెలవలేకపోతూ ఉంటాం అనుకుంటారు కదా, కాదు, గెలుస్తారు కూడా. ప్రతి పనులను గెలుస్తారు. కష్టపడాలి. శని కష్టపడింది ఎవడు కదండి, ఆయన కష్టపెట్టే మనకి ఇస్తాడు, మనకంటే మనందరికీ. అలాగే ఆయన బాగా మీరు కష్టపడము, ఏలినాటి ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు జాగ్రత్త చూసుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. రాహు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది. చంద్రుడితో కలిసి ఉన్నాడు రాహు కదా. ఈ 2వ తారీఖుని చంద్రుడితో కలిసిన రాహు ఉండడం వల్ల ధన సంపాదన బాగుంటుంది. శత్రువుల ద్వారా కానీ, మిత్రుల ద్వారా కానీ ఏదైనా సంపాదన బాగుంటుంది. పెద్దవాళ్ళతో చిన్న తగాదాలు వస్తాయి. మీరు ఉన్న ఊరి నుంచి కొద్ది దూరం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. కుచంద్రుడి కాంబినేషన్ 3వ భావంలో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే 3వ భావంలో 3వ తారీఖు 4వ తారీఖులో చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగంతో ఉంటాడు. అంటే ఏంటి, మీకు ఆభరణాలు రావడము, అయితే మీకు సక్సెస్ అవ్వడము, శుభవార్తలు వినడము. 3, 4 తారీఖులో శుభవార్తలు వింటారు ఉండవు, అది అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, శని దృష్టి కూడా ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడము. తమ్ముళ్ళు కానీ తల్లిళ్ళు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4th భావం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఒక్కటి చాలండి మీకు. ఎందుకని 4th భావంలో రవిబుధుల గురు శుక్రులు, చంద్రుడు కూడా వెళ్తున్నాడు. 5 గ్రహాలు మీకు ఉన్నాయి. ఏంటి 4th భావంలో 4th హౌస్ లార్డ్ ఉన్నాడు. అంటే బుధచంద్రుల కాంబినేషన్ గురించి చెప్పుకుందాం అండి. బుధచంద్రుల కాంబినేషన్లో చక్కటి చదువు వస్తుందండి. సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు, మీరు ధీటుగా ఉంటారు. పైగా బుధశుక్ర కాంబినేషన్ సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. చక్కటి బట్టలు, అంటే వస్త్రాలు, లేకపోతే గోల్డ్, వాహనాలు, భూములు కొనుక్కుంటారు. అలాగే మీకు కొంతమందికి పంట పొలాల్లో నష్టం రాకుండా సక్సెస్ఫుల్గా ఉంటారు, డబ్బులు బాగా వస్తాయి. చదువులు వెనకబడరు. మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. రవిబుధుల కాంబినేషన్ వల్లే కదండి అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాటిలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, డాక్టర్స్ వాళ్ళుగాను, ఇలాగ కాంబినేషన్స్ 4th భావం చాలా బాగుందండి. బుధశుక్రుల కాంబినేషన్, బుధగురుల కాంబినేషన్ ఏంటంటే మీకు చాలా ఎక్కువగా సైంటిస్టులుగా బాగా డెవలప్ అవ్వడము, యాస్ట్రాలజర్స్గా
మీకు బాగా డెవలప్ అవ్వడము, ధనం రావడము, మీకు వాక్శుద్ధి కలగడము, గాయత్రి మంత్రం వల్ల మీకు వాక్శుద్ధి కలుగుతుంది, చేయాలి. అది బాగుంది. తర్వాత మీకు చూడండి, చంద్రుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అంటే ఒక రాష్ట్రాధిపతి, ఉచ్చ స్థానాధిపతి, ఫోర్త్ భావంలో ఉన్నాడు. అంటే 5, 6 తారీఖుల్లో మీకు మంచి యోగం కలగబోతుంది. 5, 6, 7 తారీఖుల్లో మీకు ధనయోగము, వస్త్ర లాభము, వాహన లాభము, అంటే గృహాలు కొనుక్కోవడము, మీ తల్లిగారికి బాగుండడము, ఇంకా అనేక రకాలుగా మీరు ఏ భావంలో అంటే మీరు ఏ స్టేటస్లో ఉంటారో మీ జాతక ప్రకారము అవి మీకు సిద్ధిస్తాయి. పంచమ భావంలో చంద్రుడు ఉన్నాడు. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. పంచమాధిపతి 4th భావంలో ఉన్నాడు. కరెక్ట్. ఎందుకంటే మంచి యోగం. బుధుడు కేంద్రంలో ఉంటే యోగాన్ని ఇస్తాడు, చదువు బాగా ఇస్తాడు, పిల్లలు బాగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే గురు బుధులకి, రవి బుధులకి గురుదృష్టిలో ఉంది కాబట్టి ఫైనాన్స్ సైడ్ ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారు. ఉన్నాయి సిఏ, ఐసిడబ్ల్యూఏ, ఏసీఎస్ అంటాం కదా, వాటిలో బాగా డెవలప్ అవుతారు. ఈ పంచమ భావంలో రియల్ ఎస్టేట్ రంగం అంటే అంటే స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవుతారు. మీరు స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు బాగున్నాయండి. అలాగే సప్తమ స్థానానికి కుజుడు చూస్తాడు, శని చూస్తాడు. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుజుడు చూడడం వల్ల వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా భార్యాభర్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు కూడా చూస్తాడు కాబట్టి వివాహ శుభకార్యాలు కొద్దిగా ఆగిపోవడం, కొంతమందికి జరగడము, ఆగిపోయిన మళ్ళీ జరగడము, అలాగే బిజినెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి. కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అష్టమ స్థానంలో కేతు ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అందుకని గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోమని చెప్తున్నానండి. కేతు జపం కూడా చేయించుకోండి. గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్ గురుదృష్టి ఉంది కాబట్టి మీకు సేఫ్ సైడ్. అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు వాటి నుంచి బయటపడతారు. తలంపుకు వచ్చే ధనయోగం ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కోర్టు కేసులు కానీ అదే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. గురుదృష్టి సంపూర్ణంగా ఉందండి, భయపడవలసిన అవసరం లేదు. అష్టమ భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి ఆ భగవంతుడు మనకు కాపాడుతాడు. సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్య స్వామి వదలకండి, సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా వదలకండి, వినాయకుడిని అంతగానే వదలకండి. ఈ 2 చేసుకోండి బ్రహ్మాండం. అంతేగా 9th భావాన్ని కుజుడు చూస్తాడు. చంద్రమంగళ యోగంతో కుజుడు చూస్తున్నాడు. అంటే ఏంటంటే భాగ్యస్థానం బాగుందంటే నాన్నగారికి బాగుంటుంది, తండ్రి గారికి అద్భుతం, ఫైనాన్షియల్ సైడ్ చాలా బాగుంటుంది. 2వ, 3వ తారీఖు నుంచి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అవకాశాలు ఎక్కువ. విదేశాలు వెళ్ళడము, విదేశాలు చదువుకోవడము, లా అంటారు సరే, మాస్టర్స్ ఇన్ లా, అదే డాక్టర్స్ వృత్తులు, డాక్టర్స్ ఎంబీబీఎస్, అదే మెడిసిన్ అంటారు కదా, మెడికల్, అలా మీకు వెళ్తారు. సినిమా షూటింగ్లు రీచా అవకాశాలు వస్తాయి. అలాగే భాగ్యస్థానం కుజుడు చూస్తాడు కాబట్టి మీకు ఎలక్షన్స్లో ఉన్నారనుకోండి, వాటిలో గెలవడానికి అవకాశాలు ఉన్నాయేమో చెప్పలేము. ఇక్కడ శని ప్రభావంలో చాలా కష్టం అనుకోండి, బట్ అవకాశాలు ఉంటాయి. మీ జాతక ప్రకారం చూసుకోండి, అద్భుతం. భాగ్యస్థానం పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, జూన్ నుంచి మీకు టర్నింగ్ పాయింట్ అండి, అందులో డౌటే లేదు. జూన్ నెల వచ్చిందంటే మీకు టర్నింగ్ పాయింట్ బాగుంది. భగవంతుడి దయ వల్ల మీ కుజుడు, మిమ్మల్ని కుంభరాశి వాళ్ళకి కుజుడు మీకు భాగ్యస్థానాన్ని వృద్ధి చేస్తున్నాడు, ధనయోగాన్ని ఇస్తున్నాడు. అంటే 10th భావాన్ని కూడా చూస్తున్నాడు. 10th భావాన్ని గురుడు కూడా చూస్తాడు. ఎంత అదృష్టం అండి. మీకు ఒక్క ఏళ్ళ ప్రభావం, ద్వితీయ భావంలో రాహు ఉన్నాడు. నేను కొద్దిగా చింతించవలసిన పని ఉందేమో తప్ప దశమ భావాన్ని గురుడు చూస్తాడు. ఎంత బాగుంది. దశమ భావాన్ని గురుడు చూస్తాడంటే ఫైనాన్స్ సైడ్ కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్గా కానీ వృత్తిలో బాగా రాణిస్తారు. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, కుంభరాశి అని చెప్పని మాత్రం భయపడవలసిన అవసరం లేదండి. మీకు ఉద్యోగ భద్రత ఉంది, బిజినెస్ భద్రత ఉంది, బిజినెస్లో కూడా రాణిస్తారు, ఉద్యోగాలు కూడా రాణిస్తారు, అందులో డౌట్ లేదు. పైగా ఉద్యోగంలో మీకు అంటే బాగా భద్రత అంటే ఉద్యోగంలో వస్తుంది అని చెప్పి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉద్యోగం పోతుందని భయం లేదు. అలాగే సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రాస్తున్నారు, గవర్నమెంట్లో అవకాశాలు ఉన్నాయి. కుజుడు దశమాన్ని చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు, రవి బుధి చూస్తున్నారు. 5 గ్రహాలు దశమస్థానం చూస్తున్నాయి. అంటే 5, 6 తారీఖుల్లో మీకు ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే మంచి క్రమ పనులు, బ్రహ్మాండమైన పనులు చేస్తున్నామనో, ఏదో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీకు లాభస్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు కదండి. 4th భావంలో చక్కటి వృద్ధిని కలిగిస్తాడు, అక్కాయిలకి బాగా చేస్తాడు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తాడు. 12వ భావంలో గురుడు, 12వ భావాన్ని గురుడు చూస్తాడు కదా. అంటే ఏమవుతుందంటే 12వ భావాన్ని గురుడు చూడడం సన్మానాలు జరుగుతాయండి. విదేశాలు వెళ్తారు, మీకు విదేశ పర్యటన తప్పదు. విదేశాలు వెళ్ళడము, అక్కడ రాణించడం కూడా జరుగుతుందండి. అంతే భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా రాణిస్తారు, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పూజించడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి పూజలు, అలాగే సంతోషిమాత అమ్మవారికి పూజలు కూడా చేసుకోవాలి ఉంటాయి. శని ప్రభావం ఉందంటే ఎక్కువగా మనల్ని శని హింసిస్తారు కదా, అనారోగ్య సమస్యలని కలిగించడము, సాటిస్ఫాక్షన్ లేకుండా చేయడము, ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండడం అవుతుంది. కానీ అమ్మవారిని పూజిస్తే సంతోషం కలగడానికి అవకాశం ఉంటుంది కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గి అంటే అమ్మవారి అమ్మవారి యొక్క ప్రభావము, దుర్గా అమ్మవారి యొక్క ప్రభావము, చండీ హోమాలు దగ్గర చేయించుకుంటూ ఉంటే మీకు దగ్గర అంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడని మంచి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశి వాళ్ళకి చంద్రుడుతో కలిసిన రాహు 2వ తారీఖునే. 2వ తారీఖు నుంచి మీ టర్నింగ్ పాయింట్ ఉందండి.
అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ సుబ్రహ్మణ్య పూజలు చేయండి, మహానంగా సక్సెస్ అవుతారు. ఎందుకని చెప్తారు ఇప్పుడే. సో చంద్రుడు రాహుల్ వలన మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడంటే 2వ తారీఖుని శుభఫలితాలు ఉన్నాయి. మేము మంచి ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు మీరు రాసి వాళ్ళకు ఉన్నాయి. ఒక ఏళ్ళ ప్రభావం ఉందనుకోండి, అందరికీ ఉంటుంది, మీకే కాదు అందరికీ శని ప్రభావం ఏదో విధంగా దోషాలు ఉంటాయి. మనం పూజలు చేసుకుందాం. చంద్రరాహులపైకి రాహు ఒకటి దోషకారకుడు అవుతాడు. రాహు శరీర బాధ, మనశ్శాంతి లేకుండా ఉండడము, అలాగే ఇంట్లో కూడా చిన్న గృహాల్లో ప్రాబ్లమ్స్ ఉండడము, కలహాలు, స్త్రీ విరోధం కలగడం కొంతమందికి, అందరికీ కాదు, అవకాశాలు ఉంటాయి. కానీ అండి మీకు ఫైనాన్షియల్గా సెకండ్ హౌస్లో ఉండి చంద్రుడితో కలిసి ఉన్నాడు, పంచమాధిపతి తోటి. సెకండ్ హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్ కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ధనయోగం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి, ఇంకా విశేషంగా ఉంటారు. కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు రావడం, బంధు ప్రీతి కలగడము, ధనయోగం కలగడము, యాంకరింగ్ వృత్తిలో బాగా డెవలప్ అవడము, సంగీత సాధన అంటే మీకు సినిమా రంగం, టెలివిజన్ రంగంలో పాటలు పాడడానికి గాయకులకు అవకాశాలు ఉండడము ఇవన్నీ ఉంటాయి. కానీ శని దృష్టి కూడా మీకు సిద్ధిగా ఉండడం వలన కొద్దిగా మీకు ఫేస్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడము, రావాల్సిన డబ్బులు కొద్దిగా లేట్ అయిపోవడము, అవకాశాలు కొన్ని సందర్భాల్లో లేట్ అయిపోతూ ఉండడం జరుగుతాయి. కానీ 3వ భావంలో రవి బుధ అంటే 5 ప్లానెట్స్ ఉన్నాయండి. మీ తమ్ముడికి బాగా జరుగుతుందండి. మీ తమ్ముడికి కానీ అక్కయ్య చెల్లెలకు కానీ మీ సపోర్టు, మీ సలహాలు, మీ యొక్క సహాయ సహకారాలు ఉండి తీరతాయి. మీ వల్లే మీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ గట్టెక్కుతారు. గట్టెక్కడం అంటే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా రవి బుధుల కాంబినేషన్ వల్ల ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీరు వాహనాలు కొనుక్కుంటారు. శుక్రుడు కూడా ఉన్నాడు కదా, శుక్రుడు మంచివాడు కాదు కదా, చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఓ యోగం, అఖండమైన రాజయోగం, మీ చెల్లెలకి బాగుండము, అలాగే మీకు ఏదైనా ఒక పని అప్పచెప్తే కాన్సన్ట్రేషన్ చేయడము, సక్సెస్ అవ్వడము, శుభవార్తలు 5, 6 తారీఖుల్లో 7వ తారీఖులో శుభవార్తలు వినడము, ఇవన్నీ బాగున్నాయి. కానీ ధైర్యం, మీకు ధైర్యంతో పాటు భరోసా, ఎదుటి వాళ్ళు భరోసా కూడా ఇస్తాడు, మీరు ఇవ్వడానికి అవకాశాలు ఉంది. 4th భావంలో చంద్రుడు, 5th హౌస్ లార్డ్, 4th భావంలో బ్రహ్మాండం 8వ తారీఖు ఉన్నాడు కదండి. వాహన యోగం కానీ, సంగీతంలో బాగా డెవలప్ అవడం కానీ, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడం కానీ అన్నీ జరుగుతాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. 6వ భావాన్ని కుజుడు చూస్తున్నాడు కాబట్టి కుజుడు చూస్తున్నాడు, అలాగే శని కూడా చూస్తున్నాడు కాబట్టి 6వ భావానికి కొంచెం శత్రు భయం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయినా కేతువు 7వ భావంలో ఉంది మాత్రాన మీకు భయపడాల్సిన అవసరం లేదండి. గురుదృష్టి సంపూర్ణంగా ఉంది. అంటే అదృష్ట స్థానము అంటాం కదా 7వ భావాన్ని, 7వ స్థానము అదృష్ట స్థానము, అలాగే వివాహ స్థానం అంటాం కదా కళత్ర స్థానం అండి, అది చాలా అద్భుతం అండి. వివాహ శుభకార్యాలు జరగడము, మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉండడము, భార్యాభర్తల అనురాగం పెరగడము, మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము ఎంత బాగుందండి. బాగా ప్రయాణాలు చేస్తుంటారు మీరు, ఎక్కువగా విహారయాత్రలను, బట్టలు కొనుక్కోవడమనో, ఆభరణాలు కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉందండి. కుజుడు 8వ భావం చూస్తున్నాడుగా, మంచిదే. మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అష్టమ స్థానం చూసేది మాత్రం మంచిదే. కుజుడు మంచివాడు, మీకు 8వ భావం చూస్తాడు, 9వ భావం చూస్తాడు. అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు. మీకు ఏం కావాలంటే అంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు తక్కువ, కొంచెం మంచి బాగానే మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఏంటంటే ఆరోగ్యప్రదంగా, ఆనందంగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మీకు భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, అంటే శని చూస్తున్నాడు. ఇంతకుముందు శని ఒక్కటి చూడడం వల్ల మీ భాగ్యం తక్కువగా ఉండేది, ఇప్పుడు భాగ్యం విపరీతంగా పెరిగిపోతుంది. కుజుడు చూస్తాడు కదండి, సామాన్యంగా ఉండదు కదా. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూసుకున్నాడు, గురుదృష్టి ఉంది. రాశాధిపతి భాగ్యస్థానం చూసుకుంటే ధనబలం బాగా ఉంటుందండి. మీ చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే మీరు పుణ్యనదుల స్థానాలు, తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించుకోవడం, పాద పూజ, అలాగే షిరిడి సాయిబాబా యొక్క దర్శన భాగ్యము ఎంత బాగుందండి. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, అలాగే మీరు సినిమా రంగంలో ఉన్నారు, సినిమా రంగ అభివృద్ధి, ఎలక్షన్స్లో ఉన్నారు, రాజకీయ అభివృద్ధి, గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నెట్ల ప్రభావం ఉందనుకోండి, కొద్దిగా మీ జాతక ప్రకారం చూసుకుంటే కొద్దిగా అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే భాగ్యస్థానం 5 గ్రహాలు చూస్తున్నాయి కదా, అద్భుతం. సరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే అది పక్కకు పెడితే చదువు విషయంలో బాగా ఉంటుందండి. ముఖ్యంగా కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ చేస్తాడు, వాళ్ళ అభివృద్ధి ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగం వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. 10th హౌస్ లార్డ్ గురుడు బాగున్నాడు కదండి. గురుడు బాగుండడం వల్ల మీకు ఉద్యోగ భద్రత ఉంటుందండి, ఫైనాన్స్ సైడ్ కానీ, లేకపోతే మీరు ఎక్కడున్న ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ, లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాభస్థానం కూడా గురుడు చూస్తున్నాడు కదా. మీ ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం సరే వ్యాపారం సరే మంచి లాభాలు ఉంటాయండి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు, లాభస్థానాన్ని గురుడు చూస్తాడు. విశేషమైన సంపదలు, అదృష్టము, ఐశ్వర్యము ఈ సంవత్సరం మొత్తం మీకు ఉంటాయండి, డౌటే లేదు. ఎందుకని మీరు రాష్ట్రాధిపతి కదండి గురుడు, మీకు ఇవ్వకపోతే మాలాంటికి ఇస్తాడా అంటే, మాలాంటికి ఇస్తాడంటే అర్థం ఏంటంటే మీకు ఇస్తాడు ఎక్కువ ధనయోగాన్ని, అదృష్టాన్ని. మీ తమ్ముళ్ళు కానీ అక్కయ్యలు వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండము. జూన్ 2వ తారీఖు నుంచి మీ టర్నింగ్ పాయింట్ అండి, అద్భుతం. ఆల్రెడీ మే నుంచి స్టార్ట్ అయిపోయింది. సరే ఒక్క ఏళ్ళ ప్రభావం ఉందండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
శివాభిషేకాలు చేసుకుంటూ గాయత్రి మంత్రం మర్చిపోకూడదండి. అదే మన పూజలు ఎలా చేసుకుంటాం, గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బంది పడరు. వాగ్ధాతుర్యం. మీ ఆస్ట్రాలజర్ చెప్తుంటారు కదా, ఆస్ట్రాలజీ చెప్తుంటారు మీరు, వాళ్ళకి చాలా బాగుంటుంది వాగ్ధాటి. గణిత శాస్త్రజ్ఞులకి బాగుంటుంది. సో 12 భావన శని అంత మంచివాడు కాదు. విశేషమైన గాయత్రి మంత్రం చేయడము, తల్లిదండ్రులకు పూజ చేసుకోవడము, అలాగే పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అంటారు సరే, ఓల్డ్ ఏజ్ హోమ్లోను వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి సేవ చేసుకోవడం వల్ల, శనేశ్వరుడికి సేవ చేసుకోవడం, శనేశ్వరుడికి భగవాన్ పూజించడం వల్ల, ఇలా మీకు తెలియని ఏముండదు. అలా అన్నీ చేసుకోవడం వల్ల విశేషమైన సంపదలు ఉంటాయండి. రాహు వలన శని వల్ల వచ్చే దోషాలు తప్ప మిగతా జాతకం మొత్తం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. మీకు గురుబలం చాలా బాగుంది. గురుబలం అంటే ఒక విధంగా చెప్పాలంటే గురువు యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు వెనకంజ వేరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సో మీరు ఎక్కువ పూజించవలసింది దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తూ సూర్యారాధన చేయండి. అనేక రకాలుగా అన్ని విధాలుగా సక్సెస్ అవడంతో పాటు రాజకీయ రంగంలో వెలగడానికి కూడా అవకాశాలు, వెలుగు వెలగడానికి అవకాశం రవికుజులే ఇస్తారనలో సందేహం లేదు.